హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. వీళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్. ఈరోజు మనం విక్రమాదిత్య సాహసయాత్ర లేదా మంత్రగిరి గుహ రహస్యం లేదా కాలకూట విషయం అనే ఒక ప్రాజెక్ట్ని టుడే యానిమేషన్ మేము చేయబోతున్నాం. వీళ్ళందరూ కూడా మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అనమాట. అంటే యాజ్ అ టుడే యానిమేషన్ ఇన్ ఉగాది పండగకు లైవ్లో ఎలా వస్తుందో అనే దాని మీద వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ కాదు, ఈజ్ ద స్టోరీ నరేషన్. శైలజ గారు వచ్చేసి దీనికి నరేషన్ చెప్తారు, అలాగే మేమందరం కూడా క్యారెక్టర్స్ చెప్తాం. కాబట్టి వీళ్ళందరూ కూడా కోర్స్ నేర్చుకున్న విద్యార్థులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక గంట 2 గంటల సేపు మీకు విజువల్గా కనిపిస్తున్నదంతా కూడా లైవ్గా వెళ్ళబోతుంది. ఈ వీడియోని మీరు ఫ్యూచర్లో కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కోసం ఒకసారి అబ్జర్వేషన్ కోసం ఈ ప్రాక్టికల్ని మేము రికార్డింగ్ చేసి పెడుతున్నాం. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రాక్టికల్ జరుగుతున్న టైంలో మేము రకరకాల ఎమోషన్స్ అవన్నీ కూడా మాట్లాడుకుంటుంటాం. ఈ విధంగానే డబ్బింగ్ కోర్స్ అనేది ఉంటుంది. ఈ విధంగానే మీరు ప్రొఫెషనల్ స్టూడియోస్లో డబ్బింగ్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేము మైక్స్ సెట్ చేసుకుంటూ ఉంటాం, రకరకాలు కూడా మాట్లాడుతున్నాం. ఇట్స్ అ ప్రాక్టికాలిటీ. కాబట్టి ఇదంతా కూడా మీకు చూపించే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీయడం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఓపెన్, తలుపు ఓపెన్. ప్రసాద్ అది వదిలేసే. మేడం పేరు ఏం లేదు కదా, మీరు అయితే వెళ్ళండి. ఫస్ట్ ఎవరున్నారు? ఫ్యాన్ వేసుకోండి, చిన్న లైట్ వేయండి తప్ప. ఓకే రండి మేడం. మీరు ఎవరైనా ఉంటే అంటే మాట్లాడండి. మీ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు పిలుస్తాను. ఓకేనా? ఫ్యాన్ ఆఫ్ చేద్దాము. ఫస్ట్ ఎవరున్నారు? ఫస్ట్ మాణిక్య భుజంగం. మేడం మీరు టీ తాగి స్టార్ట్ చేస్తారా? తాగుతాను సార్. ఆ రోజు ఉగాది పండుగ. నగరంలో ఒక పెద్ద బహిరంగ సభ. అక్కడికి జనాలందరూ ఒక జాతరలా వచ్చారు. ఎదురుగా పొలిమేర కొండదేవరకి ఉగాది పచ్చడిని నివేదించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. మారువేషంలో ఉన్న విక్రమపురి సామంతరాజు మాణిక్య భుజంగం పక్కనే ఉన్న తనకెంతో నమ్మకమైన సేవకుడు కనకాన్ని చూస్తాడు. అతని చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి తల ఊపుతాడు. సార్, మాణిక్య భుజంగం నెక్స్ట్ క్యారెక్టర్. అండ్ ఇంకొక విషయం, లోపల ఆ రోజు ఉగాది పండుగ. ఆ రోజు ఉగాది పండుగ. నగరంలో ఒక పెద్ద బహిరంగ సభ. అక్కడికి జనాలందరూ ఒక జాతరలా వచ్చారు. ఎదురుగా పొలిమేర కొండదేవరకి ఉగాది పచ్చడిని నివేదించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. మారువేషంలో ఉన్న విక్రమపురి సామంతరాజు మాణిక్య భుజంగం పక్కనే ఉన్న తనకెంతో నమ్మకమైన సేవకుడు కనకాన్ని చూస్తాడు. అతని చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి తల ఊపుతాడు. భుజంగం ఎవరు? కాదు కాదు మేడం, మాణిక్య భుజంగం ఎవరు? నువ్వే? ఎవరు భుజంగం ఎవరు? నేనేనా? రెడీ. శ్రవణ్ అక్కడ ఆ టాక్ బ్యాక్ మైక్ వాల్యూమ్ తక్కువ పెట్టండి. ఓకే, దాన్ని వదిలేండి. రెడీ టేక్. మాణిక్యం ఈ విషయ ప్రయోగానికి ఎంత కష్టపడి పథకం వేశాడో తెలుసా? ఇది కాలకూట విషయం. ఒకసారి విక్రమపురి రాజకుటుంబం దీన్ని సేవిస్తే ఇక మంచానికి అంకితం. రోజు రోజుకు శరీరంలోని నవనాడుల్ని, వాడి నియంత్రణని తప్పి చివరికి ప్రాణాలు వదులుతారు. ఇక ఈ రెడీ టేకా. రెడీ సార్. ఈ విష ప్రయోగానికి ఎంత కష్టపడి పథకం వేశానో తెలుసా? ఇది కాలకూట విషయం. ఒకసారి విక్రమపురి రాజకుటుంబం దీన్ని సేవిస్తే ఇక మంచానికి అంకితం. రోజు రోజుకి శరీరంలోని నవనాడులన్నీ వాటి నియంత్రణ తప్పి చివరికి ప్రాణాలు వదులుతారు. ఇక ఈ సామ్రాజ్యం నా సొంతం. ఓకే, కనకం ఎవరు? అవును రాజా, ఇదంతా సరే, కానీ ఈ ఉగాది రోజును ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారు? ఎందుక? ప్రతి ఏడు ఈ ఉగాదికి ప్రసేన మహారాజుకి సామంతరాజ్యం అని ఈ రసరాజ్యంలోనా సామంతరాజు ఈ రాజ్యంలో రస ఎక్స్ట్రా పడినట్టుంది కదా.
ఉగాదికి ప్రసేన మహారాజు సామంత రాజ్యమైన ఈ రాజ్యంలో అందరికీ ఈ రాజ్యంలో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు ఆ విందు భోజనాలకు ఆరగించడానికి తన సామ్రాజ్యం నలుమూలల నుండి అందరినీ ఆహ్వానిస్తారు. ముందుగా షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని విక్రమపురి రాజవంశానికి ఇలవేలు పైన కొండదేవరకు నివేదిస్తారు. తర్వాత దానిని ముందుగా విక్రమపురి రాజవంశం మాత్రమే స్వీకరిస్తుంది. ఆ తర్వాత విందు భోజనాలకి ముందు ఈ పచ్చడిని అందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఆ పచ్చడిలో కలపడం వల్ల మన పట్టుబడే ప్రసక్తి లేదు. రెడీ టేకా రెడీ సార్, రెడీ సార్. ఎందుక ప్రతి ఏడు ఈ ఉగాదికి ప్రసేన మహారాజుకి సామంతరాజ్యమైన ఈ రాజ్యంలో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆ విందు భోజనాలను ఆరగించడానికి తన సామ్రాజ్యం నలుమూలల నుండి అందరినీ ఆహ్వానిస్తారు. ముందుగా షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని విక్రమపురి రాజవంశానికి ఇలవేల్పైన కొండదేవరకు నివేదిస్తారు. తర్వాత దానిని ముందుగా విక్రమపురి రాజవంశం మాత్రమే స్వీకరిస్తుంది. ఆ తర్వాత విందు భోజనాలకి ముందు ఈ పచ్చడిని అందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఆ పచ్చడిలో కలపటం వల్ల మనం పట్టుబడే ప్రసక్తే ఉండదు. ఇంతలో సైన్యాధిపతి సిద్ధప్ప భార్య రాగిణి తను స్వయంగా తయారు చేసిన ఉగాది పచ్చడిని తీసుకొని వచ్చి, ఓకే మేడం, రెడీయా? మీరు టేక్ ఎక్కువ తీసుకోకండి. రండి మేడం, మీరు కూడా మేడంతో పాటు మీరు కూడా చెప్పేసేయండి. అది తీసేయండి, ఇది పట్టుకోండి, అది ఇచ్చేయండి. రెడీ? ఇలా పెట్టుకోండి, మైక్ ముందుకు రండి. రెడీ? అలా చెప్పడం కష్టం. టేక్. అందరూ కొండదేవరికి వాయిస్ కావాలి, ఐ వాంట్ వాయిస్. అందరూ రెడీ కొండదేవరికి రెడీ రెడీ టేక్. అందరూ కొండదేవరికి దండం పెట్టుకోండి. ఉగాది పచ్చడిని నివేదిస్తున్నాను. కొద్దిగా ఇంకా గట్టిగా చెప్పగలరా? ట్రై కాదు, చెప్పాలి. చెప్తాను సార్. టేక్ టేక్ గట్టిగా. అందరూ కొండదేవరికి దండం పెట్టుకోండి. ఉగాది పచ్చడిని నివేదిస్తున్నాను. ఓకే, మీరు కూడా చెప్పండి మేడం, సేమ్ డైలాగ్. అందరూ కొండదేవరికి దండం పెట్టుకోండి. ఉగాది పచ్చడిని నివేదిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఉన్నాయా మళ్ళీ? మీరు చెప్పండి, వాయిస్ ఓవర్ తీసుకో. ఆ స్క్రిప్ట్ ఇచ్చేయండి, మధ్యలో పెట్టకండి, స్క్రిప్ట్ పనికి వస్తుంది. ఫోన్లలో చూసి పెట్టుకోకండి. రెడీ? నిన్న పెట్టాను కదా స్క్రిప్ట్ ఇది. ఓకే 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 రెడీ? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంటారు. ఇదే అదనని పక్కనే ఉన్న కనకం ముందుకు కదిలి తన వేలికున్న ఉంగరాన్ని తెరిచి అందులో ఉన్న విషాన్ని ఆ ఉగాది పచ్చడిలో కలిపి మాణిక్య భుజంగం దగ్గరికి వెళ్ళి రిపీట్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంటారు. ఇదే అదనని పక్కనే ఉన్న కనకం ముందుకు కదిలి తన వేలికున్న ఉంగరాన్ని తెరిచి అందులో ఉన్న విషాన్ని ఆ ఉగాది పచ్చడిలో కలిపి మాణిక్య భుజంగం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంతలో ప్రజలందరూ మహారాజా మహారాణి మంజులాదేవి, ప్రసాద్ కాదు, ఎవరున్నారు? రమణబాబు గారు రండి. మహారాజా ప్రసన్నుల వారికి జయము జయమో, మహారాణి మంజులాదేవికి జయము జయమో. ఒకరేనా, ఇద్దరు ఉన్నారా? రండి, నువ్వురా రండి, తలపై. మహారాజా ప్రసన్నుల వారికి జయము జయము, అదొక పాజ్. మహారాణి మంజులాదేవికి జయము జయము, అదొకటి. రండి, ఇద్దరు స్క్రిప్ట్లో చూసి చెప్పండి. ఫోన్ తీయండి సార్. కింద పెట్టుకుంటే వాయిస్ ఎక్కడ వస్తుంది? ఇలా పెట్టుకోండి, ఇట్లా రండి. మైక్ ఇక్కడ ఉంది కదా, రండి, ముందుకు రండి. రండి రండి రండి, కమాన్. ఇంకా ముందుకు రావాలి. మైక్ ఎక్కడ, మీ వాయిస్లు ఎక్కడ వస్తాయి? ముందుకురా. ఇలా పెట్టుకోండి, ఒకరు పట్టుకోండి, ఎవరొకరు పట్టుకోండి. రెడీ? అంత దూరం పోతే కాదు, ఇది వద్దు. రెడీ? ముందుకు రండి, మైక్ దగ్గరికి రావాలి. రెడీ? టేక్. రెడీ సార్.
1 2 3. మహారాజు ప్రసన్నుల వారికి జయము జయము. మహారాణి మంజుల రెడీ, ఇద్దరు ఈక్వల్ గా రావాలి. టేక్. డైలాగ్ మెమొరీలోకి పెట్టుకోండి. చిన్న డైలాగ్ కూడా. మహారాజు ఏమొద్దు, అవసరం లేదు. మహారాజు ప్రేసేర్ల వారికి జయము జయము. మహారాజు ప్రసన్నుల వారికి జయము జయము. మహారాణి మంజులాదేవికి జయము జయము. మహారాణి మంజులాదేవికి జయము జయము. చెప్పండి ఫస్ట్ డైలాగ్ ఏంటి? మహారాజు ప్రసన్నుల వారికి జయము జయము. మహారాణి మంజులాదేవికి జయము జయము. రెడీ, ముందుకు రండి. ఒకసారి చెప్పండి. టేక్. మహారాజు ప్రసన్నుల వారికి వాయిస్ ఓపెన్. లక్షల మంది జనాలు ఉన్నారు. 1 2 3. మహారాజు ప్రసన్నుల వారికి జయము జయము. మహారాణి మంజులాదేవి గారికి జయము జయము. మీరు చూసుకోండి, మీరు ఇద్దరు మిస్ అయిపోతున్నారు. మహారాణి మంజులాదేవి ఇద్దరికి జయము జయము. పాజ్. మహారాణి ఒకటే. మహారాజు ప్రసన్నుల వారికి జయము జయము. మహారాణి మంజులాదేవికి జయము జయము. రెడీ, 1 2 3. మహారాజు ప్రసన్నుల వారికి జయము జయము. మహారాణి మంజులాదేవికి జయము జయము. కొద్దిగా స్లోగా చెప్పండి. టేక్. మహారాజు ప్రసన్నుల వారికి జయము జయము. మహారాణి మంజులాదేవికి జయము జయము. వాయిస్ మీరు తగ్గిపోతుంది, చూసుకోండి. రెడీ, మైక్ ముందుకు రండి. ముందుకు రా, ఇంకా మైక్ ముందుకు రాదు. టేక్. మహారాజు ప్రసన్నుల వారికి జయము జయము. మహారాణి మంజులాదేవికి జయము జయము. ఓకే, నెక్స్ట్ ఎవరు? కనకం ఎవరు? వాయిస్ ఓవర్. ఇది భుజంగం. వీడియో ఇతనేనా? తలుపు వేయండి. అవతల ఎవరు మాట్లాడకండి ప్లీజ్. ఒరే కనకం, ఒరే కనకం. రిపీట్. ఒరే కనకం, ప్రజలందరూ మహారాజు మహారాణి అని మాత్రమే నినదిస్తున్నారు. రిపీట్. ఒరే కనకం, ప్రజలందరూ మహారాజు మహారాణి అని మాత్రమే నినదిస్తున్నారు. యువరాజు విక్రమాదిత్య గురించి ఎవరూ మాట్లాడడం లేదేంటి? చాలండి అని అనుమానంగా అడగడంతో కనకం ఒక్కసారిగా భయపడతాడు. ఏమో రాజా, ఏమో రాజా, నాకు తెలియట్లేదు. ఏమో రాజా, నాకు తెలియట్లేదు. ఒక స్క్రిప్ట్ అంతా రైట్ సైడే పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి మేడం. స్క్రిప్ట్ చూడండి, నేను ఎట్లా పెట్టుకున్నా. రెడీ, టేక్. కదలకండి. ఏమిటి, నీకు తెలియట్లేదా? కొంపదీసి మహారాజు మహారాణి మాత్రమే వచ్చారా? విక్రమాదిత్య రాకపోతే ఎలా రా? ఈ విషయాన్ని ముగ్గురు ఒకేసారి ఆరగిస్తే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే మహారాజు మహారాణి ఇద్దరు ఆరగించి విక్రమాదిత్య తప్పుకుంటే మనకిక మరణశిక్ష. రిపీట్. మనకిక మరణశిక్ష తప్పదు. ఎలా రా ఇప్పుడు? లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి స్క్రిప్ట్, రైట్ సైడ్ పెట్టుకోండి అని కంగారుగా భుజంగం భయంతో దిక్కులు చూస్తూ ఉంటాడు. భుజంగం భయం చూసి కనకం కూడా భయంతో వణికిపోతాడు. భయం అర్థమైందిగా? ఏమో రాజా, మీరు చెప్పింది మాత్రమే నేను చేశాను. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. దీనితో. రిపీట్, మళ్ళీ రిపీట్. నాకు దగ్గర నుంచి టేక్. నాకు దీనితో వాయిస్ పెంచండి. నాకు దీనితో ఎటువంటి మొత్తం సంబంధం లేదు. మొదటిసారి మళ్ళీ వాయిస్ పెంచి చెప్పు. టేక్. ఓకే, ఫస్ట్ నుంచి రిపీట్. ఏమో రాజా, మీరు చెప్పింది మాత్రమే నేను చేశాను. నాకు దీనితో ఎటువంటి సంబంధం లేదు. మీరు ఈ విషయం బయటికి తెలిస్తే నాకు చావే. మీరు ఏమైనా అనుకోండి రాజా, నన్ను మాత్రం ఇందులో ఇరికించొద్దు. మొత్తం అన్మోర్ చేయాలి. ఏమో రాజా, మీరు చెప్పింది మాత్రమే నేను చేశాను. నాకు దీనితో ఎటువంటి సంబంధం లేదు. ఓకే సార్. ఈ విషయం బయటకు తెలిస్తే నాకు చావే. మీరు ఏమైనా అనుకోండి రాజా. ఆ మాడ్యులేషన్ కావాలి. శ్రవణ్, సేవ్ చేసుకుంటున్నావా? సేవ్ కొడుతున్నా. టేక్. ఇది ఫస్ట్ నుంచి రిపీట్. టేక్ ఫస్ట్ నుంచి భయంగా. ఏమో రాజా. టేక్. రిపీట్. టేక్. ఏమో రాజా. వాయిస్ కావాలి. ఏమో రాజా, మీరు చెప్పింది మాత్రమే నేను చేశాను. నాకు దీనితో ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం బయటికి తెలిస్తే నాకు చావే. మీరు ఏమని అనుకోండి రాజా, నన్ను మాత్రం ఇందులో ఇరికించొద్దు. ఇప్పటికే నేను చాలా తప్పులు చేశానని అనిపిస్తుంది. ఒక నిమిషం. రెడీ. ఇంతలో అక్కడ ప్రజలందరూ యువరాజు రావాలని
యువరాజుకు జేజేలు పలుకుతూ ఉంటారు. ఎక్కడది మహారాజా? ఎక్కడది? యువరాజు విక్రమాదిత్యకి జై హో జై హో. ఏమో రాజా ఇది సార్. ఈసారి వల్లి గారు ఆ పిల్లగాడు ఎవరు? మన పిల్లోడు. అది హీట్ వాటర్ ఎవరు ఆన్ చేసారు? అది ఆఫ్ చేయండి, వెనకాల స్విచ్. సార్ రమణ బాబు గారు, మీరు బాటిల్ పడిపోతుంది, దాన్ని తగిలిస్తూ ఉన్నారు. వెనకాల స్విచ్ ఆఫ్ చేయండి. చూసారా? ఓకే రండి. తలిపేయండి మేడం, తలిపేయండి. కొద్దిగా బెండ్ అయ్యి డైలాగ్ ఫోన్లో అవసరం లేదు, చిన్న డైలాగ్. మహారాజా అదేనా? యువరాజు విక్రమాదిత్యకి జై హో. ఫోన్ తీసేయండి, చిన్న డైలాగ్ మైండ్లో పెట్టుకోండి. దీని షార్ట్ టైం మెమొరీ అంటాం. యువరాజు విక్రమాదిత్యకి జయ హో జయ హో. మీరే ఇద్దరు చెప్పండి. యువరాజు విక్రమాదిత్య 1 2 3. యువరాజు విక్రమాదిత్యకి జయ హో జయ హో. యువరాజు విక్రమాదిత్యకి చిన్న పాస్ చెప్పండి. యువరాజు ఇద్దరు 1 2 3. యువరాజు విక్రమాదిత్యకి జయ హో జయ హో. కీ కూడా లాగండి ఇద్దరు కూడా. రెడీ 1 2 3. యువరాజు విక్రమాదిత్యకి జయ హో జయ హో. నీరసంగా వస్తుంది, ఇంకా షార్ప్ గా 1 2 3. యువరాజు విక్రమాదిత్యకి జయ హో జయ హో. ఓకే గుడ్. మైక్ ముందుకు రండి. ముందుకంటే ఇట్లా కదయ్యా, ఇట్లా రా. ఇట్లా ఒకరు. రెడీ శ్రవణ్? టేకా? రెడీ సార్. టేక్. యువరాజు ఇద్దరు కూడా సార్ 1 2 3. యువరాజు విక్రమాదిత్యకి జయ హో జయ హో. ఓకే వెళ్ళండి. ఏమైంది? పోయిందా? తలిపేయండి. జయ హో జయ హో. ఇగో యువరాజు విక్రమాదిత్యకి జయ హో జయ హో. అది రావాలి. రెడీ ముందుకు రండి. 1 2 3. యువరాజు విక్రమాదిత్యకి జయ హో జయ హో. ఓకేనా? సార్ కొంచెం మైక్ దూరంగా చెప్పండి సార్. అంటే మైక్ దగ్గరికి వచ్చి కొద్దిగా అక్కడే ఉండండి. రెడీ టేక్ రీటేక్. అక్కడే చెప్పండి. 1 2 3. యువరాజు విక్రమాదిత్యకి జయ హో జయ హో. ఓకేనా? ఓకే సార్. ఓకే. మేడం అయిపోలేదు, ఇంకా ఉందా? ఉంది సార్. ఎక్కడుంది? నెక్స్ట్ రాగిణి ఉంది సార్, మహారాజు తర్వాత. రెడీ సార్. మీరేనా మహారాజు? ప్రజలారా, మీ ముందర 1,00,000 మంది ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. యువరాజా వారు ఇప్పుడే వస్తున్నారు. ఒక 10 నిమిషాల్లో మన ముందు ఉంటారు. మీరేం కంగారు పడకండి. అది మేడం కొద్దిగా ముందుకు రండి, మైక్ ముందుకి. రెడీ టేక్. ఇది ఇంత దూరం ఎందుకు కనిపించట్లేదా? ఇలా పెట్టుకోవాలి ఎప్పుడు. ఆ మాటలకు మహారాజు ప్రజలతో మాట్లాడుతూ సాఫ్ట్గా చెప్పండి. ఆ మాటలకు మహారాజు ప్రజలతో మాట్లాడుతూ వన్ మోర్. రిపీట్. ఆ మాటలకు మహారాజు ప్రజలతో మాట్లాడుతూ మీ ముందర 1,00,000 మంది ఉన్నారు సార్ జనాలు. ముందుకు రండి. కొద్దిగా బెండ్ ఇటు రైట్ సైడ్ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి. ఓకే రెడీ టేక్. ప్రజలారా, ఒక్క నిమిషం ఆగండి. యువరాజా వారు ఇప్పుడే వస్తున్నారు. ఒక 10 నిమిషాల్లో మన ముందు ఉంటారు. మీరేం కంగారు పడకండి. బాగుంది, కానీ మీరు మధ్యలో బ్రీత్కి పాజ్ ఇవ్వట్లా. ప్రజలారా ఒక్క నిమిషం ఆగండి అని బ్రీత్ అక్కడ తీసుకోండి. అది ఏమవుతుందంటే డైలాగుల మీద ఎఫెక్ట్ పడిపోతుంది. రెడీ టేక్ రిపీట్. ప్రజలారా, ఒక్క నిమిషం ఆగండి. యువరాజా వారు ఇప్పుడే వస్తున్నారు. ఒక 10 నిమిషాల్లో మన ముందు ఉంటారు. మీరేం కంగారు పడకండి. అని చెబుతూ మహారాజు మహారాణి ముందుకు రావడం చూసి రాగిణి మహారాజా, ఉగాది పచ్చడిని కొండదేవుడికి నివేదించి తీసుకొచ్చాను, సేవించండి. మహారాణి మీరు కూడా. ఇవే కొండదేవతలాగా ఉంది. మేడం బలిగేరి గారు మీరు కూడా రండి. సైన్యాధిపతి వైఫ్ సార్ ఇది. చెప్పండి. మహారాజా వాయిస్ ఓపెన్. 1,00,000 మంది ఉన్నారు. ఉగాది పచ్చడిని కొండదేవరి పచ్చడిని కాదు మేడం, పచ్చడిని. మహారాజా ఉగాది పచ్చడిని కొండదేవరికి పచ్చడిని కాదు మేడం, పచ్చడిని. మహారాజా ఉగాది పచ్చడిని కొండదేవరికి నివేదించి తీసుకొచ్చాను. డౌట్ వస్తుంది, గట్టిగా చెప్పాలి మీరు. మహారాజా ఇంకా వాయిస్ ఓపెన్. మహారాజా
ఉగాది పచ్చడిని కొండదేవరికి నివేదించి తీసుకువచ్చాను పోతుంది. నివేదించి ఉగాది పచ్చడిని కొండదేవరకు నివేదించి తీసుకొచ్చాను. మహారాజా ఉగాది పచ్చడిని మళ్ళీ పడిపోతుంది. మహారాజా తర్వాత పడిపోతుంది ఎందుకు? మహారాజా కొడుతున్నా ఈ టైంని. రిక్వెస్టింగ్ పర్లేదు మేడం, రిక్వెస్టింగ్ మహారాజా, గట్టిగా రిక్వెస్టింగ్. మహారాజా ఉగాది పచ్చడిని కొండదేవరికి నివేదించి నిదానంగా లేదు, కొండ వాయిస్ దేవరకు. వాయిస్ ఓపెన్ కావాలి. మీరు ఇలాగ చెప్పండి. రిక్వెస్టింగ్. రిక్వెస్ట్. మహారాజా ఉగాది పచ్చడిని కొండదేవరికి నివేదించి తీసుకొచ్చాను, సేవించండి. మహారాణి మీరు కూడా. మహారాణి మీరు కూడా. రెడీ, ముందుకు రండి. రెడీ, టేక్. మహారాజా ఉగాది పచ్చడిని కొండదేవరకు నివేదించి తీసుకొచ్చాను, సేవించండి. మహారాణి మీరు కూడా. పాజ్ ఇవ్వకండి. మహారాణి మీరు కూడా. మొత్తం చెప్పండి. అక్కడ వద్దు, అక్కడ వాళ్ళు పాజులు ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. పర్టికులర్ గా. ఓకే మీరు ఎందుకు ఇస్తున్నారు? ఓకే రెడీ. సార్. మహారాణి మీరు కూడా, అదొక్కటి చెప్పండి. టేక్. మహారాణి మీరు కూడా. చెప్తారా ఇప్పుడు? చెప్పండి. మహారాజా ఉగాది పచ్చడిని కొండదేవరికి నివేదించి తీసుకొచ్చాను, సేవించండి. మహారాణి మీరు కూడా. ఓకే, సార్ ఒకసారి నివేదించి రోల్ అయింది సార్. ఒకసారి రోల్ అవుతుంది మేడం పట్టించుకోవట్లేదు. మేడంది లాస్ట్లో చెప్పిద్దాము. మేడంతో ఉంచుదాం ఈ ఎపిసోడ్. మేడం కొద్దిగా పీవీఆర్ సరిగ్గా పెట్టి బ్యాడ్ కొండదేవరకు నివేదించి సార్ లాస్ట్లో తీసుకుందాం సార్. ఫస్ట్ ఇది అయిపోయివ్వండి, సరే సరే మళ్ళీ ఆ మేడంని. ఓకే. మేడం మీరు అయిపోయిందా? ఇంకొకటి ఉంది. రెడీ. అని వాళ్లకు చిన్న పాత్రల్లో ప్రసాదాన్ని ఇస్తుంది. అక్కడి పరిస్థితి అర్థం చేసుకున్న మాణిక్య భుజంగం జాగ్రత్తగా గమనించసాగాడు. మహారాణి మంజులాదేవి, మహారాజు ప్రసీనుడు ఇద్దరూ ఆ ప్రసాదాన్ని పుచ్చుకోవడంతోనే మంట మంట అని హాహాకారాలు చేస్తూ గొంతును పట్టుకొని గిలగిల రిపీట్ అని వాళ్లకు చిన్న పాత్రల్లో ప్రసాదాన్ని ఇస్తుంది. అక్కడి పరిస్థితి అర్థం చేసుకున్న మాణిక్య భుజంగం జాగ్రత్తగా గమనించసాగాడు. మహారాణి మంజులాదేవి, మహారాజు ప్రసీనుడు ఇద్దరూ ఆ ప్రసాదాన్ని పుచ్చుకోవడంతోనే మంట మంట అని హాహాకారాలు చేస్తూ గొంతును పట్టుకొని కింద పడి గిలగిలా కొట్టుకోసాగారు. అంత లేదు. ఏమైంది మహారాజా? మహారాణి, అయ్యో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. రెడీ, టేక్. ఏమైంది మహారాజా? మహారాణి, మహారాజా ఇంకొకసారి టేక్. రీటేక్. ఏమైంది మహారాజా? మహారాణి, అయ్యో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. రెడీ మేడం. ఏమైంది మహారాజా? పేపర్ మేడం, పేపర్ కాదు. మహారాణి. ఆగండి మరి రీటేక్. టేక్. సౌండ్ వచ్చిందన్నారు. ఏమైంది మహారాజా? కూడా అయ్యో అనండి. మీరు కూడా అయ్యో అని చెప్పండి. రెడీ. అయ్యో అయ్యో ఏమైంది మహారాజా? మహారాణి, అయ్యో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదే. మీరు కూడా చెప్పండి. మేడంతో మళ్ళీ మీరు బయటికి వెళ్ళక ఒకసారి ప్రాక్టీస్ చేయించండి. రెడీ, అయ్యో అని తీసుకోండి. టేక్. అయ్యో ఏమైంది మహారాజా? స్లో స్లో స్లో, స్పీడ్ ఎక్కుద్దు. అయ్యో ఏమైంది మహారాజా? మహారాణి, అయ్యో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. ఓకే, ఒక 2 నిమిషాలు బ్రేక్ ఇద్దాం. తలుపు వేడి 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 వేడి. తలిపేసేయండి. ఎక్కడ ఆగింది? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరంటే రాడండి. రెడీ, టేక్. అందరూ ఆశ్చర్యంగా భయంగా చూస్తూ ఉండగా ఎవరో గట్టిగా కెవ్వుమని అరిచిన అరుపులు వినబడతాయి. ఈ గందరగోళంలో మాణిక్య భుజంగం తన దగ్గరున్న చిన్న విషపు ముల్లుతో కనకం మెడపైన గుచ్చి అక్కడి నుండి పారిపోతాడు. కనకం కెవ్వుమని కేక వేయడంతో అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూస్తారు. వెంటనే సైన్యాధిపతి సిద్ధప్ప అతని దగ్గరికి వెళ్ళి, సిద్ధప్ప ఎవరు? డైలాగ్ చెప్పండి సార్. ఎవరు నువ్వు? ఎందుకు గడిచావో చెప్పు. మేడం ఒకసారి వాయిస్ మళ్ళీ చెప్పరా? ఏమైంది? రికార్డ్ చేయలేదా? శ్రవణ్ లేదు సార్, మధ్యలో ఆగిపోయింది. ఇంకొకసారి మళ్ళీ చెప్పండి.
చూసుకో మళ్ళీ. వాయిస్ మళ్ళీ కంటిన్యూ చేయాలి ఒకసారి రిపీట్. రెడీ మేడం టేక్. అందరూ ఆశ్చర్యంగా భయంగా చూస్తూ ఉండగా ఎవరో గట్టిగా కెవ్వుమని అరిచిన అరుపులు వినబడతాయి. ఈ గందరగోళంలో మాణిక్య భుజంగం తన దగ్గరున్న చిన్న విషపు ముల్లుతో కనకం మెడపైన గుచ్చి అక్కడి నుండి పారిపోతాడు. కనకం కెవ్వుమని కేక వేయడంతో అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూస్తారు. వెంటనే సైన్యాధిపతి సిద్ధప్ప అతని దగ్గరికి వెళ్ళి, రెడీ సార్, ముందుకు రండి, మైక్ ముందుకు రండి, రిపీట్ పట్టుకోండి, మైక్ ముందుకు రావాలి. ఇంకా టేక్. ఎవరు నువ్వు? ఎందుకు అరిచావో చెప్పు. నెక్స్ట్. భయంతోనే. అయ్యా, నన్ను క్షమించండి. వారిపై విషప్రయోగం జరిగింది. అది భయంకరమైన కాలాకోట విషం. కాలాకూట కాదు, కాలకూట విషయం. అది భయంకరమైన. రిపీట్ చెప్పండి. రిపీట్. అది భయంకరమైన కాలాకోట. భయంకరం. అది కొద్దిగా క్లారిటీ. రిపీట్. అది భయంకరమైన కాలాకోట విషయం. కాలాకూట కాదు, కాలకూట. కాలకూట విషం. రిపీట్. అది అది టేక్. రిపీట్. అది భయంకరమైన కాలకోట విషయం. కాలకూట విషయం. కాలకూట. రిపీట్. అది భయంకరమైన కాలకోట విషయం. దీనివల్ల రాను రాను అవయవాలన్నీ కుళ్ళిపోయి చనిపోతారు. దీనికి విరుగుడు దొరకడం చాలా కష్టం. ఓకే, రిపీట్. దీనికి విరుగుడు దొరకడం చాలా కష్టం. తీసేసి ఏంటి? విషప్రయోగమా? ఎవరు చేశారు ఈ పని? విషప్రయోగమా? తీసేసి ఏంటి అనండి. ఏంటి ఏంటే వద్దు. ఏంటి? రిపీట్. కొద్దిగా గ్యాప్ ఇక్కడ. టేక్. ఏంటి? విషప్రయోగమా? ఎవరు చేశారు ఈ పని చెప్పు. ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు ఈ పని చెప్పు అనేది పాజిటివ్. అది ఎవరు చేశారు ఈ పని చెప్పు. మొత్తం తీసుకోండి. రిపీట్. ఏంటి? విషప్రయోగమా? ఎవరు చేశారు ఈ పని చెప్పు. మన సామంతరాజు మాణిక్య భుజంగం. అట్లా. మన సామంతరాజు. కోపం, భయం అయ్యా, భయము. టేక్. మన సామంతరాజు మాణిక్య. అది నువ్వు ఏదో పొడిచినట్టు వస్తుంది. అదే సార్, పొడిచారా? రెడీ అయితే ఇంకా ఎఫెక్ట్ గట్టిగా ఇవ్వు. మన సామంతరాజు. మన సామంతరాజు విను. మన సామంతరాజు మాణిక్య భుజంగం. అది మన సామంతరాజు మాణిక్య భుజంగం. భుజంగం ఉంది. మళ్ళీ వన్ మోర్. చూడరు. రిపీట్. మన సామంతరాజు మాణిక్య భుజంగం. రెడీ సార్? మీరు కూడా అయిపోయిందా? రెడీ. వాయిస్ ఓవర్ అనుకుంటా. రెడీ అని చెప్పి కన్ను మూస్తాడు. అందరి హాహాకారాల మధ్య విక్రమాదిత్య పరుగున తల్లిదండ్రుల దగ్గరికి వెళతాడు. నాన్నగారు, అమ్మా. అని వాళ్ళని పిలిచి బాధపడతాడు. ఇక్కడ కోపం. సేనాపతి ఏం జరిగింది? సేనాపతి. మళ్ళీ సెకండ్. సేనాపతి ఏం జరిగింది? సేనాపతి ఏం జరిగింది? ఇంతమంది ఉండగా. కోపం తగ్గుతుంది. సేనాపతి ఏం జరిగింది? ఇంతమంది ఉండగా నా తల్లిదండ్రులకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? దీనికి కారణం ఎవరు? సేనాపతి ఏం జరిగింది? ఇంతమంది ఉండగా నా తల్లిదండ్రులకి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? పరిస్థితి క్లారిటీ. రిపీట్. నా తల్లిదండ్రులకి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? దీనికి కారణం ఎవరు? అంటే ఇది చనిపోయిన ఫీలింగ్ రావట్లా, ఏదో యుద్ధంలో ఫీలింగ్ వస్తున్నట్టు. చనిపోయిన బాధ, ఆవేదన. రెడీ టేక్. సేనాపతి ఏం జరిగింది? ఇంతమంది ఉండగా
నా తల్లిదండ్రులకి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? దీనికి కారణం ఎవరు? దీనికి దీనికి కారణం ఎవరు? కీ వినిపిస్తలేదు. ఓకే, రిపీట్. దీనికి కారణం ఎవరు? ఎవరు? సేనాపతి ఎవరు? సార్ మీ భుజంగం ఎక్కడుంది? మీరు ఎక్కడుంది? మీరు అంతసేపు అంతవరకు వెళ్ళండి. గాలి మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. సార్ టైం పడుతుంది రమణబాబు గారు. ఇది స్టోరీ, ఇది చూసుకోండి. మధ్యలో వెళ్తే మళ్ళీ క్యారెక్టరు ఒక్క నిమిషం, మధ్యలో వెళ్తే క్యారెక్టర్ మళ్ళీ కట్ అయిపోవాల్సి వస్తుంది. మీరు ఉంటారా మరి? కాదు, లాస్ట్ వరకు ఉంటారా? ఎందుకంటే మళ్ళీ లంచ్ కావాల్సి వస్తే బ్రేక్ ఇచ్చి తెచ్చుకుందాం. మొత్తం ఫినిష్ చేయాలి. నెక్స్ట్ ఎవరు? సేనాని ఎవరు? మధ్యలో తీసుకుందాం మనం. ఎక్కడ ఉంది? ఎన్నో పేజీ నెంబర్ రాయండి మేడం అంటే రాయలేదు. ఎక్కడ ఉంది? ఎక్కడండి? సేనాపతి కబుర్కు పంపాను యువరాజా. ఎన్ని డైలాగులు ఉన్నాయి సేనాపతికి? ఇక్కడ వెళ్ళిపోయే వాళ్ళు ఎవరున్నారు? అర్జెంటుగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే వద్దు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కబురు పంపాను యువరాజా. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. యువరాజా, వాళ్ళిద్దరి పైన కాలకూట విషప్రయోగం జరిగింది. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. మళ్ళీ పోగదా? లేదు సార్, వెళ్ళండి సార్. మళ్ళీ ఎందుకంటే అది ఎపిసోడ్ ఇబ్బంది అయిపోతుంది. వెళ్ళండి సార్. స్క్రిప్ట్ పట్టు లేదా ఫోన్ అని చదువు. టేక్. రెడీయా? ముందుకురా. ఫోన్ ఇక్కడ పట్టుకో. ముందుకురా, వాయిస్ ఇక్కడ ఉండాలి. యుగంధర్ రెడీ? బాధగా టేక్. రెడీ టేక్. యువరాజా, వాళ్ళిద్దరి పైన కాలకూట విషప్రయోగం. డైలాగ్ యాడ్ చేయకు. వాళ్ళిద్దరిపై మళ్ళీ టేక్. రీటేక్. టేక్. యువరాజా, వాళ్ళిద్దరిపై కాలకూట విషప్రయోగం జరిగింది. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. టేక్. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. అది చేసింది మన సామంతరాజు. క్లారిటీగా టేక్. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. కోపం కదా. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. టేక్. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. సామంతరాజు గ్యాప్ ఇవ్వయ్యా, కామా ఇచ్చారు కదా. టేక్. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. డౌట్. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. సామంతరాజు గ్యాప్ ఇవ్వండి స్వామి. టేక్. అది చేసింది మన సామంతరాజు మాణిక్య భుజంగం. అని కనకం చెప్పిన విషయం చెబుతాడు సేనాని. వాడు ఇంటికి తెగించాడు. వాడి పని తర్వాత చూద్దాం. వెంటనే ఆస్థాన వైద్యులను పిలిపించాడు. మళ్ళీ బాధ. వాడింతకి తెగించాడా? వాడి పని తర్వాత చూద్దాం. కోపం కనిపించట్లేదు. వాడు ఇంతకు తెగించాడా? ఓకే సార్. వాడింతకి తెగించాడా? వాడి పని తర్వాత చూద్దాం. వెంటనే ఆస్థాన వైద్యుల్ని పిలిపించండి. కబురు పంపాను యువరాజా. కబురు పంపాను యువరాజా. ఎందుకు బాధపడుతున్నావు? కబురు పంపాను యువరాజా. కబురు పంపాను యువరాజా. ఓకే, అయిపోయిందా సేనాని? ఓకే, వెళ్ళండి అమ్మా. బయట టేక్. అప్పుడే అక్కడికి ఆస్థాన వైద్యులు వచ్చి నీలిరంగులోకి మారుతున్న వాళ్ళిద్దరిని పరీక్షించి, ఆస్థాన వైద్యుడా? 2 నిమిషాలు ఆగి మేడంకి చెమటేస్తుంది. అంతవరకు అందరినీ సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సేనాని. ఓకే సార్, లాస్ట్ డే మొత్తం తీయమంటారా సార్? ఓకే సార్.
అంతవరకు అందరినీ సామ్రాజ్యాన్ని జాగ్రత్త. కాదు కాదు సార్, అంతవరకు అందరినీ సామ్రాజ్యాన్ని కామాలు ఉన్నాయి అక్కడ. ఓకే, కలిపేయమంటారా సార్? ఓకే సార్. అక్కడ కామాలు ఉన్నాయా? లేవు లేవు లేదు మరి సార్. ఎందుకు ఇస్తున్నావు? తను స్పెషలైజేషన్ చెప్పాడు. ఓకే ఓకే సార్, రెడీ సార్. కామాలు ఇవ్వకు. అంతవరకు అందరినీ సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సేనాని. అని యువరాజు ఆజ్ఞాపించిన తర్వాత తన ప్రాణ స్నేహితుడైన సిద్ధప్ప కొడుకు భైరవని పిలిచి, భైరవ, నువ్వు నాతో కలిసి బయలుదేరు. అని తన పంచకళ్యాణి గుర్రంపై విక్రమాదిత్య తన గుర్రంపై వచ్చిన భైరవుడితో కలిసి ప్రయాణం కొనసాగిస్తారు. విక్రమాదిత్య తన గురువు గంగాధర స్వామిని ఆశ్రయిస్తాడు. కళ్ళు మూసుకున్న ఆయన తన దివ్య దృష్టితో విషప్రభావం ఎంత బలంగా ఉందో తెలుసుకున్న తర్వాత ఆలోచించి గంభీరంగా మాట్లాడుతాడు. సార్ ఒకసారి చూడండి, ఈ విషయానికి విరుగుడు ఒక్కటే, కానీ అది చాలా అరుదుగా దొరికే దివ్య ఔషధం. దాన్ని సమకూర్చడం చాలా కష్టం. ఆ విరుగుడును ఒక్క ఏడాదిలోపు, అంటే మరుసటి సంవత్సరం ఉగాదిలోపు తెచ్చి వారికి ఇవ్వగలిగితే వారు బ్రతుకుతారు. రెడీ సార్. టేక్. ఈ విషయానికి విరుగుడు ఒక్కటే, కానీ అది చాలా అరుదుగా దొరికే దివ్య ఔషధం. దాన్ని సమకూర్చడం చాలా కష్టం. ఈ విరుగుడును ఒక్క ఏడాది లోపు, అంటే మరుసటి సంవత్సరం ఉగాది లోపు తెచ్చి వారికి ఇవ్వగలిగితేనే వారు బ్రతుకుతారు. ఓకే. లాస్ట్ లైన్ వారు బ్రతుకుతారంట. ఒకసారి చెప్పండి గురుగారు. వారు బ్రతుకుతారు. వారు బ్రతుకుతారు. మీరు వెళ్ళేటప్పుడు రిపీట్ చెప్పండి. ఇప్పుడు ఓకే, రిపీట్ మర్చిపోతున్నారు. ఎవరైనా కూడా రీటేక్ చేసినప్పుడు రిపీట్ అని చెప్పండి. రెడీయా? ఓకే సార్. రిపీట్ అని చెప్తే ఏమవుతుందంటే, మేడం ఉషా కదనా, రిపీట్ అని చెప్తే ఏమవుతుందంటే అక్కడ కరెక్షన్ ఉందని అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు రిపీట్ చెప్పకపోతే అది అట్లనే వేసేస్తాం మేము. కాబట్టి రిపీట్ అని చెప్పాలి. రెడీయా? రెడీ సార్. టేక్. గురువర్య, నేను మీ శిష్యుడను. నా వివాహం గురించి పోరాడినవాణ్ణి. నా సామ్రాజ్యంలో ప్రజలు ఆకలి తప్పులతో అలమటిస్తే సప్త సముద్రాలు సైతం లెక్క చేయకుండా మన రాజ్య ఖజానాను నింపినవాణ్ణి. అలాంటిది ఇంత బ్రతుకునిచ్చిన నా తల్లిదండ్రుల ప్రాణాల కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టైన ఆ విరుగుడిని నేను సాధించుకురాలేనా? విరుగుడును కాకుండా విరుగుడిని. ఓకే సార్. విరుగుడిని చేయనా సార్? ఆ విరుగుడును అక్కడ తీసుకో. ఇంకొకసారి నా ప్రాణాన్ని టేక్. నా ప్రాణాన్ని పణంగా పెట్టైన ఆ విరుగుడును నేను సాధించుకురాలేనా? చెప్పండి గురువర్య. సాధించుకు తీసుకురాలేనా? ఓకే సార్. నా ప్రాణాన్ని పణంగా పెట్టైన ఆ విరుగుడును నేను సాధించుకొని తీసుకురాలేనా? ఓకే సార్. రిపీట్. నా ప్రాణాన్ని పణంగా పెట్టైన ఆ విరుగుడును నేను సాధించుకు తీసుకురాలేనా? చెప్పండి గురువర్య. ఆ విరుగుడు ఎలా సాధించాలి? విక్రమాదిత్య పట్టువదలని యోధుడని తెలిసిన గంగాధర స్వామి దానికి కావలసిన రహస్యాలను చెప్తాడు. ఆయన చెప్పిన ప్రకారం తన ప్రాణ స్నేహితుడు భైరవునితో వెంటనే ప్రయాణం ప్రారంభిస్తారు. భైరవ చెప్పిన ప్రకారం ముందుగా మనం పడమటి వైపు వెళ్తున్నాం. ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఒక భయంకరమైన అన్నమాట. నువ్వేనా మిత్రుడివి? రెడీ సార్. రెడీ టేక్. యువరాజా, చీకటి కావస్తుంది. రేపు తెల్లవారుజామున మన ప్రయాణం మొదలు పెడితే బాగుంటుందేమో. సార్. రిపీట్ సార్. తెల్లవారుజామున అని చెప్పేసి. యువరాజా, చీకటి కావస్తుంది. రేపు తెల్లవారుజామున మన ప్రయాణం మొదలు పెడితే బాగుంటుందేమో. రెడీనా సార్? రెడీనా సార్?
రెడీ 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 బ్రో టేక్ టేక్ ఓకే ఓకే. అది కాదు భైరవ. ఇప్పుడు గంగాధర్ స్వామి చెప్పిన ప్రకారం ముందుగా మనం పడమటి వైపుకు వెళ్తున్నాము. అది ఒక భయంకరమైన వనమట. దాన్ని పిశాచాల వనం అని అంటారట. అది దాటాలంటే మనకు రాత్రిపూట అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వెలుగున్నప్పుడు ఆ అడవిలో మనం కాలు పెట్టిన తక్షణం ఆ రిపీట్. బ్రో ఎందుకంటే వెలుగు ఉన్నప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ. ఓకే ఓకే ఓకేనా. ఎందుకంటే వెలుగున్నప్పుడు ఆ అడవిలో మనం కాలు పెట్టిన తక్షణం ఆ పిశాచాలు వాటి మాయాజాలంతో మనల్ని వనమంతా తిరిగేలా చేస్తాయి. ఓకే రిపీట్ సార్. మనల్ని వనమంతా తిరిగేలా చేస్తాయి. అర్ధరాత్రి దాటితే కానీ అవి మనకు కనిపించవు. అందుకే అర్ధరాత్రి సమయానికి మనం ఆ వనం చేరుకున్నామనుకో. ఓకే రెడీ సార్. అందుకే అర్ధరాత్రి సమయానికి మనం ఆ వనం చేరుకున్నామనుకో, వాటిని అంతం చేసి మన గమ్యానికి వెళ్ళిపోవచ్చు. ఓకే అని వివరిస్తాడు యువరాజు. యువరాజు అన్నది సరైనదే కావడంతో భైరవుడు అతన్ని అనుసరిస్తాడు. రాను రాను వాళ్ళు ఒక అంధకారంతో నిండిన అరణ్యంలోకి ప్రవేశిస్తారు. చెట్లు గాలికి ఊగిపోతున్నాయి. గాలిలో ఏదో తేడాని గమనిస్తాడు విక్రమాదిత్య. ముందుకు వెళ్లే కొద్దీ చీకటి మరింత కమ్ముకుంటోంది. విక్రమాదిత్య, భైరవుడు జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో వాళ్ళకి ఒక చిరుగాలి వీచినట్లు అనిపిస్తుంది. కాని అది సాధారణ గాలిలా లేదు. రిపీట్. కానీ అది సాధారణ గాలిలా లేదు. శరీరంపై ఏదో పాకినట్టు భయంకరమైన అనుభూతి కలిగిస్తుంది. సార్ విజయ్ గారా? సార్. యువరాజా, నాకు ఏదో తెలియని భయం వేస్తుంది. ఈ వనం ఏదో వింతగా ఉంది. రెడీ సార్. యువరాజా, నాకు ఏదో తెలియని భయం వేస్తోంది. ఈ వనం ఏదో వింతగా ఉంది. ఓకే భైరవ, మనం చేరాల్సిన గమ్యం ముందుంది. భయం మన శత్రువు. ముందు దాన్ని జయించు. ధైర్యంగా ముందుకు సాగుదాం. రెడీ సార్. ఒక్క నిమిషం ఈ మాట చెప్పేసి నేను ఇక్కడ తన చతుర్థికా ఖడ్గాని ఓకే ఓకే ఓకే. విక్రమాదిత్య తన చతుర్థికా ఖడ్గాన్ని గట్టిగా పట్టుకొని, భైరవ, మనం చేరాల్సిన గమ్యం ముందుంది. భయం మన శత్రువు. మంచిగా, భయం మన శత్రువు. ఓకే రిపీట్ సార్. మనకు అవును సార్. ఆ టైప్ లో. ఓకే రెడీ సార్. భయం మన శత్రువు. ముందు దాన్ని జయించు. ధైర్యంగా ముందుకు సాగుదాం. ఓకే. ఇంతలో వాళ్లు కలవరపడేలా శబ్దాలు వినిపించడం మొదలైంది. గాలిలో నల్లటి ఆకారాలు కదులుతున్నట్లుగా కనిపించాయి. చూడు విక్రమ, నల్లటి ఆకారాలు మన చుట్టే తిరుగుతున్నాయి. వింటున్నావా? ఏవేవో శబ్దాలు కూడా వినపడుతున్నాయి. రెడీ సార్. చూడు విక్రమ, నల్లని ఆకారాలు మన చుట్టూ తిరుగుతున్నాయి. నల్లటి ఇదేంటి మైక్ సౌండ్? ఇది సౌండ్ వస్తుంది. నల్లటి. ఓకే సార్. సార్ ఈ మైక్ గుయ్యి అంటుంది సార్. అది ప్రాబ్లం లేదు. రెడీ సార్. చూడు విక్రమ, నల్లటి ఆకారాలు మన చుట్టూ తిరుగుతున్నాయి. వింటున్నావా? ఏవేవో శబ్దాలు కూడా వినపడుతున్నాయి. మెల్లగా దూరంలో ఒక అరుపు, గుండెల్లో దడ పుట్టించే భీకరమైన కేక. భైరవుడు వెనక్కి తిరిగి చూసేలోపే ఒక నీడలాంటి ఆకారం అతని వెనక నుండి నెమ్మదిగా కదులుతూ కనిపిస్తుంది. యువరాజా, వెనక్కి చూడు. విక్రమాదిత్య తన ఖడ్గాన్ని అలాగే పట్టుకొని వెనక్కి తిరిగేలోపే ఆ నీడ క్షణాల్లో మాయమైంది.
ఇవి మనల్ని భయపెట్టే మాయలు. భైరవ, మన బలాన్ని పరీక్షించడానికే ఇవి ఉన్నాయి. మైకా రెడీ. ఇంతలో చుట్టూ నల్లటి దట్టమైన పొగ కమ్ముకుంది. పొగలోంచి రాక్షసాకారపు ఆకృతులు బయటకు వస్తూ పొగలోంచి రాక్షసాకారపు ఆకృతులు బయటకు వస్తూ వికటాట్టహాసాలు చేయడం మొదలుపెట్టాయి. ఒక భీకరమైన గంభీర స్వరం ఇప్పుడు వలి గారు నిజం మేడం, దీన్ని ఎఫెక్టివ్ వాయిస్ అంటాం. ఎఫెక్టివ్ వాయిస్ అంటే ఉన్న డైలాగ్ని ఇంకా ఎఫెక్టివ్గా చెప్పాలి. కాబట్టి మీరు కొద్దిగా మైక్ వెనక్కి వెళ్ళి చెప్పాలి. ఎఫెక్టివ్గా ఎప్పుడు మామూలుగా అన్నప్పుడు మైక్ ముందే చెప్పాలి, కానీ అన్నప్పుడు వెనక్కి వెళ్ళి చెప్పాలి. ఇంకా షౌటింగ్ వాయిస్ రెడీయా? రెడీయా వలి గారు? ఎస్ రెడీ సార్. మానవులారా! నవ్వు ఇంకొకసారి టేక్. అది గొంతులో ఏదో దగ్గు ద్వారా వస్తుంది. అట్లా. మానవులారా, ఈ వనంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళెవ్వరూ లేరు. అట్లా కాకుండా అంత కొద్దిగా మైక్ ముందుకు రావాలి. మానవులారా, ఈ వనంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళే వాళ్ళెవ్వరూ లేరు. ఓకే సార్. రెడీ? రెడీ సార్. ఫస్ట్ స్మైల్ ఇవ్వండి. టేక్. స్మైల్ అదే అక్కడే పట్టు దొరికిపోతారు. ఒక్క నిమిషం సార్, వాటర్. రెడీ? టేక్. రెడీ? ఎస్ సార్, రెడీ. టేక్. రిపీట్ సార్. సారీ, వాయిస్ పోతుంది. నేను చెప్పినప్పుడు నవ్వేసేది కాదు, విని. ఓకే సార్. ఓకే సార్. వన్ మోర్. అట్లా నవ్వు వేరే వాళ్ళు చెప్పినా ఏం కాదు, వస్తుంది. వన్ మోర్. సారీ, టేక్. చాలు. రెడీ వలి గారు? టేక్. టేక్ సార్. ఆగిపోతుంది సార్, కొంచెం కిచకిచ. ఏం కాదు, వస్తుంది. టేక్. యా షూర్. ఓకే, రెడీ సార్. ఓ పని చేయండి, ఫస్ట్ డైలాగ్ చెప్పండి, నవ్వు నేను వేసుకుంటా. ఎస్ సార్. టేక్. మానవులారా, ఈ వనంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళెవ్వరూ లేరు. ఫాస్ట్ అయింది. మానవులారా, ఈ వనంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళెవ్వరూ లేరు. ఓకే సార్. టేక్. టేక్ సార్. మానవులారా, ఈ వనంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళెవ్వరూ లేరు. కొద్దిగా ఇప్పుడు షౌట్ చేయకుండా చిన్నగా చెప్పండి. మైక్ కరెక్ట్గా ఉందా లెవెల్ గా? ఓకే సార్, చూస్తాను. మీరు ఎక్కడ ఉంటారు? దాన్ని పట్టుకోకండి, మీరు మైక్ పట్టుకోకండి. ఎక్కడ అందరూ ఎందుకు ఇక్కడ రండి. చెప్పండి, డైలాగ్ చెప్పండి. రెడీ? రెడీ సార్. మానవులారా, ఈ వనంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళెవ్వరూ లేరు. ఓ పని చేయండి, ఈ వనంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళెవ్వరూ లేరు. అట్లా చెప్పండి. టేక్. ఓకే సార్. ఈ వనంలో ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళెవ్వరూ లేరు. ఓకే, ఇది కొద్దిగా తగ్గించి చెప్పండి. ఓకే, ఇది బాగానే ఉంది. సాగర్ ఒక నవ్వు అక్కడ. టేక్. మళ్ళీ నా గుంటూ వద్దు సార్. ఓకే.
రాక్షసులా సార్ ఇది రాక్షసు కదా. అన్నింటికి 3 సార్లు వచ్చి ఓకే 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 నెక్స్ట్ రండి వలి గారు. ఓకే సార్. పక్క నుంచి చెప్పు. ఇక్కడే ఉండిపోతావా ఏంటి? ఒక్క నిమిషం. రెడీ రెడీ. భైరవ, మనం చేరాల్సిన గమ్యం ముందుంది. భయం మన శత్రువు. ముందు దాన్ని జయించు. ధైర్యంగా ముందుకు సాగుదాం. ఆగండి. ఆశ్చర్యంగా భైరవుడు దాని వంక చూశాడు. కంటి ముందు నల్లటి పొగలు తిరుగుతూ వాటి మధ్య రక్తం తాగుతున్నట్టు కనిపించే పిశాచ ఆకారాలు. అవి కాళ్ళు కదపకుండానే నడుస్తున్నట్టు అనిపిస్తోంది. ఏంటి ఆకారాలు? అంత మాయలా ఉంది యువరాజా. వీటిని ఎదుర్కోవడం మనకు సాధ్యమా? రెడీ సార్. ఏంటి ఈ ఆకారాలు? అంత మాయలా ఉంది యువరాజా. వీటిని ఎదుర్కోవడం మనకు సాధ్యమా? వీటిని ఎదుర్కోవడం ఫస్ట్ నుంచి సార్. వీటిని అక్కడి నుంచి. రెడీ సార్. వీటిని ఎదుర్కోవడం మనకు సాధ్యమా? రెడీ సార్. భైరవ, మనం ధైర్యాన్ని కోల్పోతే ఇవి మనల్ని చీల్చి పారేస్తాయి. కానీ మనలో ధైర్యం ఉంటే వీటికి మనల్ని జయించే శక్తి ఉండదు. ఇంతలో ఆ పిశాచాలు ఒక్కసారిగా వారి మీదికి దూకుతాయి. విక్రమాదిత్య తన కత్తిని పైకెత్తి ఒకదాని మీద పడతాడు. కానీ అది పొగలా మారి మాయమైపోతుంది. అదిగో అగ్నిమండపం. యువరాజా, వీటిని మనం కత్తులతో హతమార్చలేము. గంగాధర స్వామి చూడండి. రెడీ సార్. నాయన విక్రమ, గంగాధర స్వామి కాదా? భైరవుడు. రెడీ రెడీ టేక్. యువరాజా, వీటిని మనం కత్తులతో హతమార్చలేము. ఇవి మాయా పిశాచాలు అనుకుంటా. అప్పుడే విక్రమాదిత్య కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తుంది. అతడు తన గురువు గంగాధర స్వామి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. అక్కడ ఉన్న అగ్ని మండపం దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన మంత్ర జపం చేస్తే అవన్నీ మాయమైపోతాయి. రెడీ సార్. నాయన విక్రమ, ఆ వనంలో మామూలు. ఎందుకు విక్రమ అంతా వాడు యుద్ధం కూడా చేయడట్లు చెప్తే వాయిస్ ఓపెన్ చేసి చెప్పండి. రెడీ సార్. నాయన విక్రమ, ఆ వనంలో మాయలు నిజమైనట్లు కనిపిస్తాయి. కానీ మంత్రశక్తి ముందు అవి నిలబడలేవు. అక్కడ ఉన్న అగ్ని మండపం దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మంత్ర జపం చేస్తే అవన్నీ మాయమవుతాయి. ఇంకొకటి ప్లెయిన్ వర్షన్. నాయన విక్రమ, ఆ వనంలో మాయలు నిజమైనట్లు కనిపిస్తాయి. కానీ మంత్రశక్తి ముందు అవి నిలబడలేవు. అక్కడ ఉన్న అగ్ని మండపం దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మంత్ర జపం చేస్తే అవన్నీ మాయమైపోతాయి. అలా చెప్పండి. ప్లెయిన్ వాయిస్. నాయన విక్రమ, ఆ వనంలో మాయలు నిజమైనట్లు కనిపిస్తాయి. కానీ మంత్రశక్తి ముందు అవి నిలబడలేవు. అక్కడ ఉన్న అగ్ని మండపం దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మంత్ర జపం చేస్తే అవన్నీ మాయమవుతాయి. ఓకే, బాగుంది. కానీ కృష్ణ గారు మనసులో లేపుతా ఉన్నారు ఊరికే. మామూలుగా ప్లేన్ గా చెప్పండి డైలాగ్. ఆయన విక్రమ ఆ వనంలో మాయ లేపుతా ఉన్నారు ఇంటి నుంచి. పాపం వాళ్ళ పిల్లలు మహేష్ బాబు ఉన్నాడు కదా, మీకు ఎందుకు వచ్చింది ఆయన? పిశాచాలకు పోయి ఆ పిశాచం మీకు వచ్చిందే. ఓకేనా సార్? ఓకే రండి. తీయగా ఉంది. అదిగో అగ్ని మండపం. మనం అక్కడికి చేరుకుంటే వీటి శక్తి నశించిపోతుంది. వెంటనే విక్రమాదిత్య చుట్టూ చూస్తూ
దూరంలో ఒక ప్రదేశంలో పెద్ద గుండం మంటలతో ఎగిసి పడుతూ కనిపిస్తుంది. చూస్తే అదిగో మండపం. రెడీ సార్. అదిగో అగ్ని మండపం. మనం అక్కడికి చేరుకుంటే వీటి శక్తి నశించిపోతుంది. పిశాచాలు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. భైరవుడు తన శక్తినంతా ఉపయోగించి వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళతాడు. విక్రమాదిత్య ముందు పరిగెత్తుతూ చివరికి అగ్నిమండపం దగ్గరికి చేరుకుంటాడు. అతను అక్కడ నిలబడి మంత్రజపం ప్రారంభిస్తాడు. ఒక్కసారిగా ఆ మంత్రశక్తితో చుట్టూ కమ్ముకున్న మాయలు నెమ్మదిగా మాయమవుతాయి. ఆ పిశాచాలు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ మంటల్లో కరిగిపోతాయి. క్షణాల్లో ఆ వనం మామూలు అరణ్యంలా మారిపోతుంది. రిపీట్. క్షణాల్లో ఆ వనం మామూలుగా క్షణాల్లో ఆ వనం మామూలు అరణ్యంగా మారిపోతుంది. భైరవుడు, యువరాజా యువరాజా యువరాజా, వీటన్నింటినీ మనమే ఓడించగలిగాం. రాజబాబు గారు స్టైల్ టేక్. రెడీ సార్. యువరాజా, వీటన్నింటినీ మనం ఓడించగలిగాం. రోల్ అయింది. వన్ మోర్ సార్. రిపీట్. యువరాజా, వీటన్నింటినీ మనం ఓడించగలిగాం. వీటన్నిటిని బాగానే ఉందా? ఓకేనా? అదే వీటన్నిటిని మనం ఓడించగలిగాం. వీటన్నిటిని రిపీట్ సార్. వీటన్నింటిని మనం ఓడించగలిగాం. టేక్. వీటన్నింటినీ. ఓకే, రిపీట్ సార్. యువరాజా, వీటన్నింటినీ మనం ఓడించగలిగాం. సార్, ఇది మాయలతో ఉంది. కీ చేయొచ్చా సార్? ఇది మిత్రమా, మాయలకు భయపడింది. మాయలతో భయపడి మాయలకి చేయొచ్చా సార్? మాయలకి భయపడితే మాయలకు భయపడితే ఓకే. ఓడిపోతాం. ధైర్యంగా ఉంటే మాయలే మన ముందు తల వంచుతాయి. భైరవా. ఓకే సార్, రెడీ సార్. మాయలకు భయపడితే మనం ఓడిపోతాం. ధైర్యంగా ఉంటే మాయలే మన ముందు తల వంచుతాయి భైరవా. బాలా విక్రమ, ఇప్పుడు మనం కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత ప్రయాణాన్ని కొనసాగిద్దామా? రెడీ సార్. భలా విక్రమ, ఇప్పుడు మనం కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత ప్రయాణాన్ని కొనసాగిద్దామా? డౌట్. బలా విక్రమ, ఇప్పుడు మనం కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని అక్కడ పాస్ తీసుకొని పర్లేదు. ఓకే సార్. రిపీట్. భలా విక్రమ, ఇప్పుడు మనం కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత ప్రయాణాన్ని కొనసాగిద్దామా? రెడీ. అలాగే మిత్రమా. ముందు విజయ్ గారు ఒకసారి సార్. ఓకే సార్. అలాగే మిత్రమా. భలే విక్రమ, ఇప్పుడు మనం కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత ప్రయాణాన్ని కొనసాగిద్దామా? రిపీట్ సార్. ఓకే. భలా విక్రమ. రిపీట్ సార్. భలా విక్రమ, ఇప్పుడు మనం కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత ప్రయాణాన్ని కొనసాగిద్దామా? ఓకే. రెడీ సార్. అలాగే మిత్రమా. ముందు మరిన్ని ప్రమాదాలను ఎదుర్కోవాలంటే కొద్దిసేపు విశ్రాంతి అవసరమే. ఇంకొన్ని యోజనాల తర్వాత విషపర్వతం వస్తుంది. దాన్ని ఎక్కి వెనక వైపు దిగాలి. వెనక వైపు. ఓకే, రెడీ సార్. రిపీట్. దాన్ని ఎక్కి వెనక వైపు దిగాలి. సిద్ధంగా ఉండు. అక్కడే కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వాళ్ల ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అలా ఎండనక వాననక గాలనక పెద్ద పెద్ద అడవులను, ఎడారులను, కొండా కోనలను దాటుతూ చివరకు విక్రమాదిత్య, భైరవుడు కొన్ని నెలల ప్రయాణం చేసి విషపర్వతం పాదభాగానికి చేరుకుంటారు. ఇక్కడ మన గుర్రాలను వదిలిపెట్టాలి. కాలినడకన వెళ్ళాలి.
ఈ పర్వతానికి అవతల వైపు వెళ్తే అక్కడ ఒక గుహ ఉంటుంది. మన గమ్యం అదే. అని చెప్పి గుర్రాలను అక్కడే కట్టేసి ఇద్దరూ ఆ పర్వతాన్ని ఎక్కడం మొదలు పెడతారు. విక్రమ, గాలి తీవ్రంగా వీస్తోంది. విజయ్ గారు సార్. అక్కడ కొద్దిగా బ్రేక్ ఇద్దాము, అక్కడ లంచ్ చేసి కొద్దిగా. ఓకే సార్. భైరవ, ఒక్క ఆకాశమే కాదు, చుట్టూ చూడు, ఎటు చూసినా ఎర్రటి ఇద్దరూ ఆ ఏనుగు నుండి తప్పించుకుంటూ రిపీట్ ఇద్దరూ ఆ ఏనుగు నుండి తప్పించుకుంటూ ఆ మెరిసే బాకు దగ్గరికి వెళ్తారు. ఆ బాకుని పట్టుకోగాని ఆ ఏనుగు భయంతో వెనక్కు వెళ్లడం మొదలుపెట్టింది. ఆ బాకుని ఏనుగుకు దగ్గరగా తీసుకొచ్చే కొద్దీ ఆ ఏనుగు నొప్పితో బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది. విక్రమాదిత్య గెలిచిన ఆనందంలో ఉన్నా కూడా ఆ ఏనుగు కళ్ళల్లో భయాన్ని చూశాడు. ఆ బాకు ఆ ఏనుగుకి తీరని నొప్పిని కలిగిస్తుంది అని అర్థం చేసుకున్నాడు. భైరవ, ఈ బాకు శక్తి ఏంటో తెలుసా? ఓకే, డన్. భైరవ, ఈ బాకు శక్తి ఏంటో తెలుసా? ఇది ఆ ఏనుగుకి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఆ ఏనుగు బాధ నాకు తెలుస్తుంది. దీనిని నాశనం చేసి దాని బాధ పోగొడతాను. ఓకే సార్, రిపీట్. దీనిని నాశనం చేసి దాని బాధ పోగొడతాను. రిపీట్. దీనిని నాశనం చేసి దాని బాధ పోగొడతాను. దీనిని నాశనం చేసి దాని బాధ పోగొడతాను. దీనిని నాశనం చేసి దాని బాధ పోగొడతాను. రిపీట్ చెప్పు. దీనిని నాశనం చేసి దాని బాధ పోగొడతాను. రెడీ సార్. దీనిని నాశనం చేసి దాని బాధ పోగొడతాను. దీనిని నాశనం చేసి దాని బాధ పోగొడతాను. రిపీట్ చెప్పన్నా. ఓకే సార్, మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. ఓకే సార్, రెడీ సార్, రిపీట్ సార్, రెడీ సార్. రిపీట్. దీనిని నాశనం చేసి దాని బాధని పోగొడతాను. దీనిని నాశనం చేసి దాని బాధను పోగొడతాను. పలకట్లేదా? ఇది చూసుకోండి. చెప్పనా సార్ ఇంకోసారి? చెప్పు. ఫస్ట్ నుంచి మొత్తం చెప్పు. దీనిని నాశనం చేసి దాని బాధని పోగొడతాను. రెడీ. రెడీ సార్. నాలిక రోల్ అవుతుంది. రెడీ సార్. దీనిని నాశనం చేసి దాని బాధని పోగొడతాను. ఆ ఫోన్ ఎవరిదో? తీసారా? పేజ్ తీసేసారా? యువరాజా, ఒకవేళ నొప్పిపోయాక అది మన మీద దాడి చేస్తేనో? యువరాజా, రెడీ సార్. యువరాజా, ఒకవేళ నొప్పిపోయాక అది మన మీద దాడి చేస్తేనో? రెడీ సార్. ఆ అనుమానం తీరాలంటే దీన్ని నాశనం చేయాలి. అంటూ తన ఖడ్గంతో ఆ బాకుని గట్టిగా కొడతాడు. దాంతో ఆ బాకు తిప్పకు. బాకు కాదు, బాకు. రెడీ రెడీ.
దాంతో ఆ బాకు అమితమైన వెలుగుని చిమ్ముతూ పగిలిపోతుంది. ఏనుగు దిక్కులన్నీ అదిరిపోయేలా గట్టిగా అరుస్తూ ఒక్క క్షణం పక్కకు ఒరిగిపోతుంది. ఒక్కసారిగా ఆ గుహ మొత్తం వెలుగుతో నిండిపోతుంది. లేదు సార్. అద్దం తగులుతుందిరా రాడ్డు. యువరాజా, ఏనుగు ఇంకా లేచేలా లేదు. మనం ఆ ఔషధాన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి. లేదు సార్. ఓకే, రిపీట్. ఇక్కడ నుండి ఎక్కడుందబ్బా? లేదు కదా. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నుంచి రిపీట్ సార్. యువరాజా, ఏనుగు ఇంకా లేచేలా లేదు. మనం ఆ ఔషధాన్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి. ఓకే. విక్రమాదిత్య తన చేతిని పైకెత్తి మంత్రపఠనం చేస్తాడు. ఆ శబ్దంతో ఇంతవరకు ఏనుగుని బంధించి ఉంచిన ఆ మాయాశక్తి దాని నుంచి నెమ్మదిగా వీడిపోతుంది. కొంతసేపటికి ఆ ఏనుగు లేచి భీకరంగా ఘీంకరించి వాళ్ల ముందు నిలబడుతుంది. కాని ఈసారి దాని కళ్లల్లో కోపం లాంటివి ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా ఆ ఏనుగు తన తొండంతో వారిని ప్రేమగా తాకుతుంది. యువరాజా, ఇది మన మీద దాడి చేయట్లేదు. రిపీట్. యువరాజా, ఇది మన మీద దాడి చేయట్లేదు. అంటే మనకు లొంగిపోయింది. లొంగిపోలేదు భైరవా. దాని బాధ నుంచి మనం దానికి విముక్తి కలిగించాం. అందుకే కృతజ్ఞతగా మనల్ని ఆశీర్వదిస్తుంది. ఇది ఈ దివ్య ఔషధానికి రక్షకుడు. ఇంతలో ఆ ఏనుగు రంగురంగులతో వెలుగుతున్న ఆ పుట్ట కన్నంలోకి తన తొండాన్ని దూర్చి అందులో ఉన్న దివ్య ఔషధాన్ని విక్రమాదిత్య చేతుల్లో పెడుతుంది. తర్వాత అది తన వీపుని వంచి వాళ్ళిద్దరినీ ఎక్కమని తలాడిస్తుంది. విక్రమ, ఇది మనల్ని తీసుకెళ్తుందా? అవును మిత్రమా, ఇది మంత్రగిరి గుహరహస్యం. మనం ఇంతదాకా నడుచుకుంటూ వచ్చాం. కానీ ఇది మన ప్రయాణాన్ని త్వరగా ముగించబోతుంది. ఇద్దరూ ఏనుగుపైకి ఎక్కారు. అది భీకర వేగంతో గుహ బయటకు ఉధృతంగా పరిగెత్తుతూ విషపర్వతం మార్గాన్ని పూర్తిగా దాటించి మిగిలిన ప్రమాదాలేవీ కలుగకుండా వీరిని తీసుకెళుతుంది. మంత్రగిరి పర్వతం నుండి బయలుదేరిన భైరవుడు తమ దగ్గర విరుగుడు ఉందని ఆనందంలో ఉన్నారు. మంత్రగిరి పర్వతం నుండి బయలుదేరిన విక్రమాదిత్య, భైరవుడు తమ దగ్గర విరుగుడు ఉందని ఆనందంలో ఉన్నారు. కానీ వాళ్లకు తెలియని ప్రమాదం ఒకటి వాళ్లని చుట్టుముట్టబోతోంది. అది తెలియని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏనుగుపై ముందుకు సాగుతున్నారు. యువరాజా, విరుగుడు మన దగ్గర ఉంది కదా, రాజ్యం చేరుకోవడమే మిగిలింది. అవును భైరవ, ఇదంతా బాగానే ఉంది. కానీ ఆ భుజంగం మనల్ని ఇంత తేలిగ్గా వదిలిపెడతాడా?
ఏమంటున్నావు విక్రమ? ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? మనం కాలకూట విషయానికి విరుగుడు తీసుకురావడానికి వెళ్ళామని ఈ పాటికే ఆ భుజంగానికి తెలిసుంటుంది. మన సాహసాల గురించి కూడా వాడికి తెలుసు కదా. అన్ని ఆటంకాలు దాటొచ్చాక మనపై దాడి చేయడని నమ్మకం ఏంటి? అది 2 సార్లు ఏ ఉంది మేడం, అది చెప్తానండి. అది ఏమైందంటే ఈ పాటికే ఆ భుజంగానికి తెలిసే ఉంటుంది. అట్లా చెప్పమంటున్నా. ఈ పాటికే ఆ భుజంగానికి తెలిసి ఉంటుంది అనుకుంటా. తెలిసే ఉంటుంది. ఒకసారి కే వచ్చింది కదా, రెండోసారి ఎందుకని మార్చారు. సర్లేదు, రిపీట్. అయితే మొత్తం చెప్తాను మేడం. ఓకే, మొత్తం తీసుకో. మనం కాలకూట విషయానికి విరుగుడు తీసుకురావడానికి వెళ్ళామని ఈ పాటికే ఆ భుజంగానికి తెలిసే ఉంటుంది. మన సాహసాల గురించి కూడా వాడికి తెలుసు కదా. అన్ని ఆటంకాలు దాటి వచ్చాక మనపై దాడి చేయడని నమ్మకం ఏంటి? నువ్వన్నది నిజమే విక్రమ. ఖచ్చితంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ రాజ్యానికి వెళ్లే మార్గంలో ఒక చెరువు దగ్గర ఆగుదామని చెప్తాడు. రిపీట్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ రాజ్యానికి వెళ్లే మార్గంలో ఒక చెరువు దగ్గర ఆగుదామని చెప్తాడు విక్రమాదిత్య. నీరు స్వచ్ఛంగా ఉంది. ఏనుగు కూడా అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలనుకొని ఆ చెరువులోకి దిగింది. ఇంతలో ఒక్కసారిగా నీటిపైన ఏదో కదిలినట్టు, దూరంగా పచ్చటి పొదల వెనుక ఎవరో కదులుతున్నట్టు అనిపిస్తుంది. ముందే ఎదురు చూస్తున్న మాణిక్య భుజంగం తన గూఢచారులతో అక్కడ సిద్ధంగా ఉన్నాడు. రిపీట్. గూఢచారులతో. రిపీట్. గూఢచారులతో. రిపీట్. ముందే ఎదురు చూస్తున్న మాణిక్య భుజంగం తన గూఢాచారులతో అక్కడ సిద్ధంగా ఉంటాడు. అతని కళ్ళు ద్వేషంతో చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. రిపీట్. అతని కళ్ళు ద్వేషంతో చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. భుజంగం. భుజంగం ఎవరు? ఎవరు? మన సారా? సార్ మీరే బాబు. సార్కి చల్లగా ఉంది బయట. భైరవుడు ఉన్నాడు. అదిగో నెక్స్ట్ భైరవుడు. ఇది రెడీ. డోర్ వేసి రెడీ. వాళ్ళు వచ్చేశారా? ఇప్పుడు వీళ్ళ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోవాలి. సైనికులారా, వాళ్ళిద్దరిని చుట్టుముట్టండి. ఒక్కసారిగా పొదల వెనక నుండి 10 మంది సైనికులు బయటికొస్తారు. వారందరూ కత్తులు, బాణాలు పట్టుకొని విక్రమాదిత్య, భైరవుడిని చుట్టుముడతారు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. యువరాజా, నువ్వు చెప్పింది నిజమే. అవును భైరవా. అవును భైరవ, ఇందుకే మనం ఇక్కడ ఆగుదామని చెప్పింది. వీణ్ణి ఇక్కడే సమాధి చేద్దాం.
భుజంగం తన సైనికులకు సంకేతమిస్తాడు. ఒక్కసారిగా సైనికులు దాడికి సిద్ధమవుతారు. భైరవుడు తన కత్తిని పైకెత్తి సిద్ధంగా నిలబడతాడు. విక్రమాదిత్య కూడా తన చతుర్థిగా ఖడ్గాన్ని ఝుళిపిస్తాడు. పక్కనే ప్రవహిస్తున్న నీటి ఒడ్డే సంగ్రామ భూమిగా మారింది. భుజంగం తన సైనికులతో ముందుకు దూసుకొస్తాడు. విక్రమాదిత్య, భైరవుడు వీరుల్లా పోరాడసాగారు. రిపీట్. విక్రమాదిత్య చదివే సార్. ఇవి ఇప్పుడేంటి? ఇది నీ చదివింది, అవును, ఇది చదవాలి మీరు. మీరు కిందికి వెళ్ళిపోయినా ఇప్పుడు నేను చదివిన వాళ్ళు ఉందా మధ్యలో? మీరుంది సార్. ఇది ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నేను ఆపింది ఎక్కడ? ఇది ఫస్ట్ సార్. ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి సార్. ఈ లైన్ చదవలేదని అంటారా? సరే. ఇప్పుడు ఏం చదవాలి? ఇది చదవలేదు కదా సార్. సరే, ఓకే. ఇప్పుడు అక్కడ ఏమైనా డిలీట్ చేయాలా? చెప్పండి ఏం డిలీట్ చేయాలి? చేయండి. వెళ్ళేసి రండి. ఇప్పుడు మీరు చదివిందంతా చూసుకోండి కొద్దిగా ఫ్యాన్ ఏమో. రెడీ. భుజంగం ముందుకు వచ్చి విక్రమాదిత్యను చూసి గట్టిగా నవ్వుతూ, భుజంగం ముందుకు వచ్చి విక్రమాదిత్యను చూసి గట్టిగా నవ్వుతూ రెడీ. యువరాజా, నీ ధైర్యమే నీకు శాపంగా మారింది. ఇక్కడే నీ కథ ముగియబోతోంది. అక్కడ ఇంకొక 3 రోజుల్లో నీ తల్లిదండ్రుల ఊపిరి ఆగిపోతుంది. నా పథకాన్ని అడ్డుకోవాలని చూశా, ఎన్నో ఆటంకాలను దాటి మరీ వచ్చా, కానీ నన్ను దాటి వెళ్ళడం మాత్రం అసాధ్యం. అమ్మగారు, భుజంగా ఆగండి సార్. భుజంగా, నీ మోసం తెలిసిపోయింది. ఈ సామ్రాజ్యం నీకు దక్కదు. నా గొంతులో ప్రాణముండగా అది జరగనివ్వను. ఫోన్ ఎవరిదో? ఇది ఎవరిది ఫోను? ప్రసాద్? ప్రసాద్ దేనా ఇది? కాదు. లోపల ఫోన్ పెట్టింది ఎవరు? మరి ఛార్జింగ్ పెట్టి పెట్టారు. రెడీనా అండి? నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా, అది డిలీట్ చేయలే, వాళ్ళు అడ్జస్ట్ చేసి పెట్టారు. ఓకే. ఆ ముక్క తీసుకోండి సరిపోతుంది. రెడీ టేకా? ఓకే, రెడీ. విక్రమాదిత్య, భైరవుడు వీరుల్లా పోరాడసాగారు. ఎవరిప్పుడు? ఒక సైనికుడిని ఎదుర్కొంటూ ఒక సైనికుడిని ఎదుర్కొంటూ యువరాజా, వీరిని మనం సమర్థంగా ఎదుర్కొంటున్నాం, కానీ ఇంకా చాలా మంది వచ్చేస్తున్నారు. జాగ్రత్త. రెడీ సార్. యువరాజా, ఇంకా వాయిస్ ఓపెన్ మైక్. రెడీ. రెడీ సార్. యువరాజా, వీరిని మనం సమర్థవంతంగా ఓకే. రిపీట్ సార్. యువరాజా, వీరిని మనం సమర్థంగా ఎదుర్కొంటున్నాం. సమర్థవంతంగానా? తప్పు రాశాడు. సమర్థవంతంగా రావాలి. ఓకే సార్. రిపీట్ సార్.
యువరాజా, వీరిని మనం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం, కానీ ఇంకా చాలా మంది వచ్చేస్తున్నారు. జాగ్రత్త. నెక్స్ట్ ఎవరు? అప్పుడే భుజంగం స్వయంగా ముందుకు వచ్చి విక్రమాదిత్యతో యుద్ధానికి సిద్ధమవుతాడు. రెడీ. విక్రమ, నీ బలాన్ని చూద్దాం. ఈ రోజు నీ రక్తంతో ఈ నేలను తడిపేస్తాను. నీ కత్తి కంటే నీ ఎత్తులే ఎక్కువ ప్రమాదకరం భుజంగా. ప్రమాదకరం. కొద్దిగా వాయిస్ పెంచు. నీ కత్తి కంటే నీ ఎత్తులే ఎక్కువ ప్రమాదకరం భుజంగా. నీ నయవంచనకు నేడు ముగింపునిస్తాను. ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరాటం మొదలవుతుంది. మైక్ వెనక్కి వెళ్ళిపోవడం ద్వారా వాయిస్ లెవెల్ తగ్గిపోతుంది. రిపీట్. ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరాటం మొదలవుతుంది. భుజంగం కపట బుద్ధితో పోరాడుతున్నాడు, కానీ రిపీట్. భుజంగం కపట బుద్ధితో పోరాడుతున్నాడు, కానీ విక్రమాదిత్య అతని ధైర్య సాహసాలతో సమాధానమిస్తున్నాడు. ఒక్క క్షణం తప్పినా ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాణాలు విడిచే ప్రమాదం ఉంది. కానీ చివరికి విక్రమాదిత్య తన తెలివితో భుజంగాన్ని ఓడించేందుకు ఆలోచిస్తాడు. అతని పక్కనే ఉన్న చెరువులో ఒక పెద్ద రాయి కనబడుతుంది. అతనికి పక్కనే ఉన్న చెరువులో ఓ పెద్ద రాయి కనబడుతుంది. విక్రమాదిత్య ధైర్యంగా పోరాడుతూ భుజంగాన్ని ఆ రాయి వైపు నడిపిస్తాడు. అనుకోకుండా భుజంగం అదుపు తప్పి రాయి మీద నుండి నీటిలోకి పడిపోతాడు. అనుకోకుండా భుజంగం అదుపు తప్పి రాయి మీద నుండి నీటిలోకి పడిపోతాడు. అది చూసిన అతని సైనికుల నుండి ఒకరు అరుస్తూ, రమ్మనండి వాళ్ళిద్దరిని. మన అయ్యో ఆ పిల్లగాడు శివాని ఆ సార్ని. ఇది ఒక ట్రీట్మెంట్ అలవాటు చేసుకోవాలి. మనం చెప్పారు కదా సారు, మన అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్ ఫోన్లో తీసేయండి. ఫోన్లు ఊకే పేపర్లు పట్టుకొని వస్తున్నారు. మెమొరీ షార్ట్ టైం చేసుకోండి సార్. ఊకే చిన్న చిన్న వాటి కూడా ఏంటి. రండి లోపలికి రండి. అయ్యో తలపండి. డైలాగ్ చెప్పండి. అయ్యో మీరు మీరు వాళ్ళు కూడా పెట్టుకొని ఇట్లా చదువుకుంటారు. అయ్యో మన రాజుగారు నీళ్ళల్లో పడిపోయారు, పారిపోండి. రెడీ. సైనికుడు ఒకడేనేమో. ఒక్కళ్ళు చెప్తే అయిపోతుంది సార్. మీరు చెప్పండి. అయ్యో మన రాజుగారు నీళ్ళల్లో పడిపోయారు, పారిపోండి. రెడీ. అయ్యో మన రాజుగారు నీళ్ళలో పడిపోయారు, పారిపోండి. మీకు చెప్తున్నా, స్పీడ్ వస్తే వద్దు సార్. దయచేసి ఆ స్పీడ్ నాకు ఇలా యూజ్ అవ్వదు. ఎన్నిసార్లు చెప్పినా మనం ఇంకొకసారి చెప్పించుకుంటూనే ఉంటాం. రండి, మైక్ ముందుకు రండి. అయ్యో అసలు మీరు త్రో చేస్తలేరు వాయిస్. ముందుకు రండి. స్క్రిప్ట్ ఇక్కడ పట్టుకోండి. మీరు మూతి ఇలా పోయినట్టే వాయిస్ దేని ఫేవర్ చేయాలి మనం. ఇంకా రండి. ముందుకు రండి. ఇంకా టేక్ సార్. అయ్యో మన రాజుగారు నీళ్ళల్లో పడిపోయారు, పారిపోండి. ఎందుకు ఇటువైపు చూస్తున్నారు? ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. వెళ్ళు శివ. సార్ పేపర్ విజయ్ గారు. రెడీ, టేక్. భుజంగం నీటిలో మునిగిపోతూ చివరి క్షణంలో విక్రమాదిత్యను ద్వేషంతో చూసి అరుస్తాడు.
నేను ఓడిపోయాను. ఇది అసాధ్యం. ఇక్కడ నేను ఓడిపోయా రెడీ. నేను ఓడిపోయానా? ఇది అసాధ్యం. అందరూ కళ్ళు తుడుచుకొని చూస్తున్నారు. మహారాజు మహారాణి ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. విక్రమాదిత్య రిపీట్. కొందరు అతనిని రక్షించే రక్షించేందుకు ప్రయత్నించిన ఆ చెరువు మధ్యలో ఉన్న ఊబి అతన్ని లోనికి లాక్కుంటుంది. మాణిక్య భుజంగం పూర్తిగా మునిగిపోతాడు. విజయంతో విక్రమాదిత్య భైరవుడు తిరిగి విక్రమపురి రాజధానికి చేరుకుంటారు. ప్రజలు రథాలు అలంకరించి వీరికి ఘనస్వాగతం పలుకుతూ ప్రజలు రండి. జయము జయము ఉపసేనాని భైరవునికి జయము 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 జయము. రండి అందరూ ప్రజలు రండి. ప్రసాద్ యువరాజు విక్రమాదిత్యకు అనగానే జయము జయము. స్క్రిప్ట్ తీసుకోండి. జయం జయం అనండి చాలు. నేను ఉపసేనాని భైరవునికి అనగానే జయము జయము జయం జయం. మా మారుస్తా కదా వాయిస్ అదిదా సార్. మీరు కూడా ఓకే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. యువరాజు విక్రమాదిత్యకు జయము జయము, ఉపసేనాని భైరవునికి జయము జయము. అక్కడ చదవండి 2 సార్లు 2 చేయాలి ఆడ. జయం 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 జయం. రెడీయా? ఓకే రెడీ. టేక్. ఒక్క నిమిషం చేద్దాం. పిల్లగా నువ్వు చెప్పదు ఆ పేరేం పేరు? యువరాజు విక్రమాదిత్యకు. యువరాజు విక్రమాదిత్యకు గట్టిగా యువరాజు విక్రమాదిత్యకు జయం జయము. తర్వాత ఉపసేనాని ఇక్కడ చూస్తూ అబ్బాయి తెలుగు రాదు. తెలుగు ఉప్పు కాదు, సేను పప్పు కాదు. ఉపసేనాని భైరవునికి భైరవునికి జయం జయము జయం జయము. చెప్పు. రెడీ. యువరాజు యువరాజు విక్రమాదిత్యకు ఉపసేనాది విక్రమ్. వాయిస్ తెలుగు కాదా? ఆయన కొరియన్ ఫ్యామిలీ. చెప్పు గట్టిగా. యువరాజు విక్రమాదిత్యకు జయము జయము. ఉపసేనాది భైరవునికి ఉపసేనాని భైరవునికి జయము జయము. జయము జయము ఉపసేనాని భైరవునికి జయము జయము. ఉపసేనాని భైరవునికి ఎన్నిసార్లు ఉంది? రెడీయా? 2 సార్లు చెప్పండి. ఉపసేనాని భైరవునికి 2 సార్లు ఉంది. జయం జయము జయం జయము. 3 సార్లు చెప్పండి. ఫస్ట్ సారి ఒక జయం జయమే. నువ్వు మధ్యలోకి రా. మామూలుగా ఉండొద్దు. రెడీయా? టేక్. యువరాజు యువరాజు విక్రమాదిత్యకు జయము జయము. ఉపసేనాది భైరవునికి జయము 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 జయము. మళ్ళీ చెప్పు. యువరాజు విక్రమాదిత్యకు జయము జయము. ఉపసేనాది భైరవునికి జయము 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 జయము. ఓకే. రెడీ అయిపోయిందా? నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళిగా. మీరుందా సార్? ఇప్పుడు లైన్లో ఉందా? ఇప్పుడు టైం రెండు తలపండి. రెడీ. టేక్. రెడీ ఎవరు? అందరూ కళ్ళు తుడుచుకొని చూస్తున్నారు. మహారాజు మహారాణి ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. విక్రమాదిత్య తను తీసుకువచ్చిన విరుగుడిని ఆస్థాన వైద్యులకు ఇచ్చి ముందుగా మహారాజు పెదవులకు పూస్తాడని రాయనా లేకపోతే తెరుస్తాడని రాయనా? ముందుగా మహారాజు పెదవులకు పూస్తారు. వైద్యుడు ఆ విరుగుడును చుక్కలుగా తాగిస్తారు. తరువాత మహారాణికి కూడా తాగించాక యువరాజా, మీకు జయము. ఈ విరుగుడు పనిచేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఉగాది వరకు పూర్తిగా కోలుకుంటారు. కాన్ఫిడెంట్గా. యువరాజా, మీకు జయము. ఈ విరుగుడు పనిచేయడానికి
కొద్దిగా సమయం పడుతుంది. ఉగాది వరకు పూర్తిగా కోలుకుంటారు. లిప్ సౌండ్లు వస్తున్నాయి, తర్వాత అవి చూసుకోండి. ఓకే, నెక్స్ట్. అయిపోతుంది సార్. లిప్ సౌండ్ వచ్చింది, అదే చెప్తున్నా ఇక్కడి నుంచి. మీరు చేసిన తప్పు ఏంటంటే పాజెస్ ఇవ్వట్లేదు. మీరు పాజెస్ చూసుకోవాలి. రెడీ, పాజెస్ బ్రీత్ పీల్చుకోండి సార్. మీరు మాటికి రావడం వల్ల మాకు బ్రీత్ సరిపోవట్లేదు. ఇక్కడ మీరు బయట కూర్చున్న వాళ్ళకి అంత ఉంటే లోపల ఉన్న వాళ్ళకి మాకెంత ఉండాలి? రెడీ, టేక్. యువరాజా, మీకు జయము. ఈ విరుగుడు పని చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఉగాది వరకు ఇక్కడికి క్లారిటీ వినిపిస్తుంది. ఇక టిక్ టిక్ మీరు గ్యాప్లు ఇవ్వట్లా, టుప్ 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 అని వస్తుంది. యువరాజా, మీకు జయము. మీరే యువరాజా. అసలు బ్రీతే మాకే బ్రీత్ తీసుకుంటాం, మీరు ఎట్లా తీసుకోవట్లేదు? బ్రీత్ ఇంపాసిబుల్ అది. రెడీ, ముందుకు రండి. టేక్, గ్యాప్ తీసుకోండి. యువరాజా, గ్యాప్ తీసుకోండి. టేక్. యువరాజా, మీకు జయము. ఈ విరుగుడు పని చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఉగాది వరకు ఈ విరుగుడు తీసుకోవడానికి పాజ్ ఉందా? ఎందుకు రైటర్ మాకు చెప్పినా కూడా మీరు పాజులు ఇస్తున్నారంటే నెక్స్ట్ టైం పిలవము సార్. ఇదంతా సింగిల్ లైన్ కదా, మీరు ఎందుకు చెప్పినా కూడా మళ్ళీ అదే ఫాలో అవ్వట్లేదు. రెడీ, టేక్. యువరాజా, మళ్ళీ లిప్ 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 సౌండ్. యువరాజా, వన్ మోర్ టేక్. యువరాజా, మీకు జయము. వస్తున్నాయి సార్, సౌండ్స్ వచ్చేస్తున్నాయి బయటికి. యువరాజా, మీకు జయము. ఈ విరుగుడు పని చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఉగాది వరకు పూర్తిగా కోలుకుంటారు. ఓకే, చూసుకోండి సార్. మీరు ఇంట్లో పేపర్ రీడింగ్ చేయాలి. నెక్స్ట్ ఎవరు? నేను ఒక పేజ్ ఉందా, లాస్ట్ పేజ్? ఒక పేపర్ ఫ్రంట్ బ్యాక్. రెడీ 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 రెడీ. ఆగండి, మైక్ ముందుకు పైకి వెళ్తాను. రెడీ. విరుగుడు తాగించాక కొద్ది సమయం పాటు ఎవరికి వారి వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకు విరుగుడు తాగించాక కొద్ది సమయం పాటు ఎవరికి వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకు వినిపించలేదు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ గుండె చప్పుడు వినిపించలేదు. నార్మల్ తెలుగులో ఎవరికి వారి వాళ్ళకు తీసేస్తాయి సార్. ఎవరికి వారి గుండె చప్పుడు వినిపించలేదు. ఎవరికి వాళ్ళ గుండె చప్పుడు వారి వాళ్ళు కూడా ఎవరికి వారి గుండె చప్పుడు వినిపించలేదు. వారి తీసేయండి. విరుగుడు తాగించాక కొద్ది సమయం పాటు ఎవరికి వారి గుండె చప్పుడు వినిపించలేదు. ఒక ఘడియ తర్వాత మహారాజు కళ్ళు నెమ్మదిగా తెరుస్తాడు. మహారాణి కూడా ఊపిరి తీస్తున్నట్టు అనిపిస్తోంది. ముందుకు రండి. విక్రమా, ఏమైంది? అంతేనా? అంతే ఉందా? నేను రెడీ. అది అట్లా వద్దు. విక్రమా అట్లా దాంట్లో నుంచి కోమా బయటకు వచ్చి డైరెక్ట్ మీరు ఓపెన్ బాబా బాబాయ్ పడుతున్నారు కొడుకుని. విక్రమా, ఫస్ట్ బ్రీత్. ఆశ్చర్యంగా విక్రమా, అది రండి. రెడీ సార్. విక్రమా. ఓకే. మహారాణి కూడా ఆయన అసలు అని పిలుస్తారు. అంతే, పెద్ద పెట్టున ప్రజలు హర్షధ్వానాలు చేశారు. రాజభవనం ఉల్లాసంగా మారిపోతుంది. ఆనంద బాష్పాలతో మహారాణి తన కుమారుణ్ణి చూసి గుండెలకు హత్తుకుంటుంది. మహారాణి గారు, ఇద్దరు మహారాణులు రండి. రాజుగారికి ఇద్దరా? ఒక రాణి వీకు, ఒక రాణి గీకు. ఒక రాణి డల్గా మాట్లాడుతుంది. దోశల మహారాణి ఆవిడేమో అన్నం మహారాణి. నలుపులేయండి. రాజుగారు కూడా రెడీయా? ఏంటి మేడం చెప్పండి. దాని మైక్ ఎందుకు ముట్టుకుంటున్నారు? బాబాయ్ ముట్టుకోవద్దండి. చెప్పండి. దోశలు కుమార్ ఫస్ట్ మీరు చెప్పండి మేడం, మీరు చెప్తారు.
మీ మూతి అటు వెళ్ళిపోతా ఉంది. మైక్ వైపు వేవర్ చేసుకోండి. రెడీ, టేక్. కుమారా, నేను నీకు జన్మనిస్తే నువ్వు మా కోసం నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మాకు పునర్జన్మనిచ్చావు. ఈ సాహసం మాటల్లో చెప్పలేనిది. ఈ సాహసం కొద్దిగా ఈ సాహసం మాటల్లో చెప్పలేనిది. అది సంతోషం. ఓకే. రిపీట్. ఈ సాహసం మాటల్లో చెప్పలేనిది. ఇంకొకసారి పోయింది వాయిస్. ఈ సాహసం మాటల్లో చెప్పలేనిది. ఈ సాహసం మాటల్లో చెప్పలేనిది. రండి మేడం, ఆగండి. అసలు మీరు కెమెరాకి దాచుకుంటున్నారు. జరగండి, దాచుకో అన్నట్టు. కుమారా, నేను నీకు గట్టిగా చెప్పండి కుమారా. ఫోన్ పైనకి పెట్టండి. ఫోన్ పైన అసలే వాయిస్ ఇట్లా పట్టుకోండి మేడం. ఫోన్ ప్లీజ్ ఇలా పట్టుకోండి. రెండు మైక్ ముందుకు రండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. టేక్. కుమారా, నేను నీకు జన్మనిస్తే నువ్వు నాకు నువ్వు మా కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మాకు పునర్జన్మనిచ్చావు. ఈ సాహసం మాటల్లో చెప్పలేనిది. మాటల్లో చెప్పలేనిది. మేమందరం లోపల ఉన్న కూడా పెద్ద సాహసమే కానివ్వండి. కుమారా, నేను నీకు జన్మనిస్తే నువ్వు మా కోసం నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మాకు పునర్జన్మనిచ్చావు. ఈ సాహసం మాటల్లో చెప్పలేనిది. ఓకే, నెక్స్ట్. తలుపు మహారాజు గర్వంగా చెప్పండి. నువ్వు నిజమైన రాజకుమారుడివి విక్రమ. టేక్. నువ్వు నిజమైన రాజకుమారుడివి విక్రమ. ధైర్యం, సాహసం, త్యాగం, తెలివి. ధైర్యం, సాహసం, తెలివి అలా ఉండాలి. రిపీట్ సార్. నువ్వు నిజమైన రాజకుమారుడివి విక్రమ. ధైర్యం, సాహసం, త్యాగం, తెలివి ఈ 4 కలిస్తేనే నిజమైన నాయకుడు అవుతాడు. నువ్వు ఈ సామ్రాజ్యానికి ఒక గొప్ప రాజు కాగలవు. కొద్దిగా సంతోషంగా. ఓకేనా? కొద్దిగా సంతోషంగా కదా. నువ్వు ఈ సామ్రాజ్యానికి ఒక గొప్ప రాజు కాగలవు. విత్ కాన్ఫిడెన్స్. కొడుకు ఎరగదీసి వచ్చాడు. రిపీట్ సార్. నువ్వు నిజమైన రాజకుమారుడివి విక్రమ. ధైర్యం, సాహసం, త్యాగం, తెలివి ఈ 4 కలిస్తేనే నిజమైన నాయకుడు అవుతాడు. నువ్వు ఈ సామ్రాజ్యానికి ఒక గొప్ప రాజు కాగలవు. ఓకే. ఉండండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానివ్వండి. రండి, ముందుకు రండి. టేక్. విక్రమాదిత్య భైరవుని వైపు చూసి చిరునవ్వుతో గురువు గంగాధరునికి నమస్కరించి, మాతా పితలకు గురువర్యులకు ప్రణామ. మాతా పితృలకు అందం. సరేనా? రెండింటికి పాజిటివ్ ఇచ్చాడా? మాతా పితలకు అంటే గలీజ్గా ఉంటుంది. మాతా పితృలకు అన్నట్టే. పితలకు కాకుండా మాతా పితృలకు. మాతా పితృలకు గురువర్యులకు ప్రణామం. ఈ ప్రయాణం విజయవంతంగా ముగియడానికి మీ అందరి నమ్మకము, ఆశీర్వాదాలతో పాటు నా ప్రియమిత్రుడు భైరవుడు కూడా ఒక కారణం. నాతో పాటు ఎన్నో ఇబ్బందులు కోర్చి నాకు సహాయంగా నిలబడ్డాడు. భైరవ, నీలాంటి మిత్రుడు నాకు దొరకడం నా అదృష్టం. మేడం, మీరందరూ చల్లగా ఉన్నారు. అని భైరవుణ్ణి కౌగిలించుకుంటాడు. వారం తరువాత విక్రమపురి ప్రజలు ఎదురు చూస్తున్న ఉగాది రానే వచ్చింది. పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈరోజు ఉగాది. ప్రతి సంవత్సరంలా ఈరోజు కూడా కొండదేవర దగ్గర అందరూ కొలువై ఉంటారు. ప్రజల జయ జయధ్వనుల మధ్య సైన్యాధిపతి, ఉపసేనాని సిద్ధప్ప, భైరవులు ఇద్దరు వెంటరాగా మహారాజు ప్రసేనుడు, మహారాణి మంజులాదేవి, యువరాజు విక్రమాదిత్య ఆ కొండదేవర దగ్గరకు వస్తారు. అక్కడే ఉన్న గంగాధర స్వామి ఉగాది పచ్చడిని రాగిణికి ఇస్తూ, అక్కడే ఉన్న గంగాధర స్వామి ఉగాది పచ్చడిని
రాగిణికి ఇస్తూ గంగా రాగిణి ఇద్దరు. ఇంకా ఉన్నారా? గంగాధర స్వామి గంగా అంటే గంగాధరనా? సార్ ఈ వాయిస్ ఓవర్ గంగాధర స్వామి చెప్పాలా, రాగిణి చెప్పాలా, అదే నేను చెప్పాలా? నెక్స్ట్ లాస్ట్ వాయిస్ ఓవర్. ఉండండి సార్. లేదు కదా వాయిస్ ఓవర్ చెప్పాలి, లేదంటే ఓకే. రెడీ సార్. టేక్. అమ్మా రాగిణి, వాయిస్ అవతల మాట్లాడకండి ప్లీజ్. టేక్. అమ్మా రాగిణి, ఈ ఉగాది పచ్చడిని ఆ తల్లికి నివేదించు. అమ్మ రాగిని, ఈ ఉగాది పచ్చడిని అమ్మవారికి నివేదించు. టేక్. రిపీట్ సార్. అమ్మా రాగిణి, ఈ ఉగాది పచ్చడిని ఆ తల్లికి నివేదించు. రాగిని రండి. మేడం రండి. రండి మేడం, త్వరగా చెప్పండి. కొండదేవరికి అందరు దండాలు పెట్టండి. ముందు మీరు చెప్పండి, కలిపిరండి. ముందుకు రండి మేడం. టేక్. కొండదేవరకు అందరూ దండాలు పెట్టండి. కొండదేవర తల్లి, మాకు ఎలాంటి ఆపదలు రాకుండా మమ్మల్ని అందరినీ చల్లగా దీవించు తల్లి. చెప్పండి మేడం. ఫోన్లో చెప్పకండి మేడం. రెడీ. టేక్. కొండదేవరకు అందరూ దండాలు పెట్టండి. రిపీట్ మళ్ళీ ఒకసారి చెప్పండి. కొండదేవరకు అందరూ దండాలు పెట్టండి. కొండదేవర తల్లి, మాకు ఎలాంటి ఆపదలు రాకుండా మమ్మల్ని అందరినీ చల్లగా దీవించు తల్లి. ఓకే. ఈ చార్జర్ అవతల ఎవరిదో ఇచ్చేసాను మేడం. అక్కడికి వచ్చిన అందరినీ గంగాధర స్వామి తన చిరునవ్వుతో చూస్తాడు. రిపీట్. అక్కడకు వచ్చిన అందరినీ గంగాధర స్వామి తన చిరునవ్వుతో చూస్తాడు. విక్రమపురి సామ్రాజ్యవాసులకు జయము. మీరందరూ ఈ ఉగాది పచ్చడిని సేవించి అందులోని రుచులను ఆస్వాదించడమే కాదు, ఆ పచ్చడి విశిష్టత గురించి తెలుసుకోండి. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, ఉప్పు, ఒగరు, చేదు ఎలా కలిసి ఉంటాయో అలాగే సుఖదుఖాలు, ప్రేమానురాగాలు, బాధలు, ఇబ్బందుల సమ్మేళనమే మన జీవితాలు. అది తెలుసుకొని తెలుగు సంవత్సరాది మొదలైన ఉగాది రోజున ఈ ఉగాది పచ్చడిని తిని ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడమే మానవుల లక్ష్యం. అందరూ ఉగాది పచ్చడిని సేవించి సామూహిక విందు భోజనాలు చేస్తారు. ఆ రోజు విక్రమపురి సంతోషంతో నిండిపోతుంది. ప్రజలు తమ యువరాజుని కీర్తిస్తూ విజయోత్సవాలు జరుపుకుంటారు. ఓకే, చూశారు కదండి. ఈ విధంగా మనం టుడే యానిమేషన్స్ మీద స్క్రిప్ట్ ద్వారా పిల్లలతోటి వాయిస్ ఓవర్ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ క్లోజ్డ్ రూమ్ కాబట్టి చెమట వస్తుంటుంది. కాబట్టి ఈ చెమటని, ఈ గాలిని కూడా మనం కంట్రోల్ చేసుకోవటం ఈ యొక్క యోగా సాధనలో విద్యలు ఎలా ఉంటాయో ఈ డబ్బింగ్ రూమ్లో కూడా అలాంటి విద్యలే ఉంటాయి. కాబట్టి ఇది మా కష్టం అండి. ఈ చెమట ఇంత కష్టపడితేనే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఇలా మా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ఎంతోమంది విద్యార్థులకు టుడే యానిమేషన్లోను, సినిమాలోను, సీరియల్స్లోను అవకాశాలు ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి కరెన్సీ కంటే ముందు కష్టం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ కష్టపడితే అవకాశాలు ఆటోమేటిక్గా వస్తాయి. టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకుంటే అంతులేని ప్రయాణం మనం ఇండస్ట్రీలను ముందుకు సాగించవచ్చు. కాబట్టి ఈ విధంగా డబ్బింగ్లో ఈ రూమ్లో ప్రాక్టీస్ జరుగుతుంటుంది. కాబట్టి మరొక సెక్షన్లో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.